4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే నాగేశ్వర్ గారు. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. ఉదయం 11 అయితేనే హీట్ వేవ్స్తో ప్రజలంతా అల్లల్లాడిపోతున్న పరిస్థితి. ఈ ఏడాది మార్చిలోనే స్టార్ట్ అయిపోయాయి ఎండలు. ఈ 3 నెలలు కూడా అంటే ఏప్రిల్, మే, జూన్ చాలా ఎక్కువగా ఎండలు ఉంటాయి అనేసి ఐఎండీ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి సార్. రాత్రి ఉష్ణోగ్రతలు, పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరగబోతూ ఉన్నాయి. సాధారణంగా అంటే అధికంగా ఈసారి హీట్ వేవ్స్ ఉండబోతూ ఉన్నాయని ఐఎండీ ఇప్పటికే ప్రభుత్వాలను కూడా హెచ్చరించింది సార్. ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? హీట్ వేవ్స్ పెరుగుతున్న క్రమంలో ఏం చేయాలి ప్రభుత్వాలు? అంటే ముందుగా హీట్ వేవ్ను ఒక ఇష్యూగా గవర్నమెంట్ గుర్తించాలి. మన సహజంగా ప్రభుత్వాలకు కానీ మన ఇండివిజువల్స్ కానీ ఇది ఒక రొటీన్ ఏముంటుంది, ఏడాదికి ఏడాది ఎండలు పెరుగుతాయి, ఇది ఒక కామన్ అనేటువంటి ధోరణి ఉంది. కానీ ఇది కూడా ఒక డిజాస్టర్, ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్. హీట్ వేవ్ అంటే అర్థం డెఫినేషన్ ఏంటంటే ఒక హయ్యెస్ట్ టెంపరేచర్ కన్నా కూడా ఎక్కువగా, అంటే అప్పటి వరకు రికార్డ్ అయి ఉన్న హయ్యెస్ట్ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్ కన్నా కూడా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వెళ్ళడాన్ని హీట్ వేవ్ అంటారు. అన్నిటినీ హీట్ వేవ్ అన్నారు. ఎండలు ఎక్కువ ఉండడం అన్నంత మాత్రాన హీట్ వేవ్ కాదు. వడగాడుపులు హీట్ వేవ్ అని ఎప్పుడు ఆ పదం వాడతామంటే అబ్నార్మల్లీ హై టెంపరేచర్ కంపేర్డ్ టు ది జనరల్ టెంపరేచర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. లాంగర్ పీరియడ్లో తీసుకొని సాధారణంగా ఏ రేంజ్లో ఉష్ణోగ్రతలు ఉండేవి ఇప్పుడు అంతకన్నా ఇంకా తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు హీట్ వేవ్స్ అంటాం. సో హీట్ వేవ్స్ను ఒక డిజాస్టర్గా మొదలు గుర్తించాలి. ఇప్పుడు మనకు వరదలు వస్తే విపత్తు అని అంటాం, భూకంపాలు వస్తే విపత్తు అంటాం. కానీ వడగాడుపులు హీట్ వేవ్స్ కూడా ఒక విపత్తే. ఒక్కసారి ఇది డిజాస్టర్గా గుర్తిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుంది. నేను 2007-2015 మధ్యకాలంలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో 8 ఏళ్ళు కూడా కావాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీలో ఉన్నాను, అంటే కోరుకొని ఉన్నాను. సో ప్రతి మీటింగ్లో చెప్పేవాడిని. సో మీరు తెలంగాణలో ఈ ఎండాకాలం కూడా వర్షాలు పడి వడగండ్ల వాన పడి పంటలు దెబ్బతింటాయి. ఈ వడగండ్ల వానల్ని కూడా మీరు ఒక డిజాస్టర్గా గుర్తించాలి, హీట్ వేవ్స్ను డిజాస్టర్గా గుర్తించాలి అని ప్రతి మీటింగ్లో చెప్పేవాళ్ళం. కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే పీపుల్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్, ఇది నార్మల్ మన జీవితంలో భాగం అని. కానీ హీట్ వేవ్స్ ఎందుకు డిజాస్టర్ గుర్తించాలంటే డిజాస్టర్గా గుర్తించినప్పుడు ఏమవుతుందంటే హీట్ వేవ్ ప్లాన్స్ క్రియేట్ చేస్తారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOPs క్రియేట్ అవుతాయి. అంటే ఏ వ్యవస్థ ఏం చేయాలి. సో పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఇవాళ హీట్ వేవ్ పట్ల పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఎక్కడైనా ఉందా మీకు? సో మీకు ఎక్కడ ఉదాహరణకు మీకు ఫోన్ మీరు రింగ్ అవడంతోనే మీకు సైబర్ ఫ్రాడ్ గురించి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కానీ ఎక్కడన్నా హీట్ వేవ్స్ గురించి హెచ్చరికలు జారీ అవుతున్నాయా? అంటే మీరు అనొచ్చు ఎవరైనా సరే ఇప్పటికే ఫోన్లు తలగా వలగపోతున్నది వాడుతున్న ఇంకో మీరు చెప్తే ఇంకోటి కూడా వస్తుంది. నేను అనేది ఫోన్లో కాదు, ఎక్కడైనా మీరు ఒక సినిమాలు చూస్తున్నారు. సో హీట్ వేవ్స్ పైన పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఎక్కడ కనబడుతుందా? సినిమాకు ముందు ఒక 30 seconds 1 minute ఈ హీట్ వేవ్స్ ఉన్నాయి, ప్రజలారా ఈ జాగ్రత్తలు తీసుకోండి అని మీరు ఎక్కడ చూసారా? నా గుర్తున్న దగ్గర చూడలేదు, ఎవరైతే చెప్పలేదు. లేదు ఏదన్నా పబ్లిక్ ప్లేసెస్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్లో మీకు స్క్రీన్స్ ఉంటాయి. సో అక్కడ షాపింగ్ మాల్స్, ఆ స్క్రీన్స్లో పబ్లిక్ హెల్త్ వార్నింగ్స్, హీట్ వేవ్స్ ఉన్నాయి, హీట్ వేవ్స్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోవాలి అని ఎక్కడన్నా మీరు ఉన్నాయా? నెవర్. ఆశ్చర్యం వేస్తుంది మనకు. అంటే మనం ఎంత డిజాస్టర్ కాన్షియస్నెస్ ఎంత తక్కువ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే హీట్ వేవ్ కెన్ బి ఫ్యాటల్, ఈవెన్ ప్రాణాలు కూడా పోవచ్చు హీట్ వేవ్స్తోని. సో అందులో వల్నరబుల్ గ్రూప్స్ అంటారు, అది చాలా ఎక్కువ దెబ్బతింటారు. సో ఇంటర్నేషనల్గా స్టడీస్ ఉన్న హీట్ వేవ్స్ పైన అన్ఫార్చునేట్లీ మనము ఆ కాన్షియస్నెస్లో లేకుండా, ఎందుకంటే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు వల్ల ఇలా చెట్లు నరికేసుకుంటున్నాం, కాంక్రీట్ అరణ్యాలుగా మార్చుకుంటున్నాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అంటే కర్బన వాయువుల సాంద్రత పెరిగిపోతుంది, నేచర్ను ఇష్టం వచ్చినట్టుగా డిస్ట్రాయ్ చేస్తున్నాం, వెట్లాండ్స్ను నాశనం చేస్తున్నాం, మనం గుట్టల్ని కొండల్ని కరిగించేస్తున్నాం. సో మనిషి ప్రకృతి పైన యుద్ధం చేస్తున్నప్పుడు ప్రకృతి కూడా మనిషి పైన తిరగబడుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే.
అందువల్ల రాబోయే కాలంలో క్లైమేట్ చేంజెస్ వల్ల ఇంకా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సో అది భారీగా ఇప్పుడు మీరు గమనించండి, 20 ఏళ్ల క్రితం గల్ఫ్ దేశాల్లో ఉండేంత ఉష్ణోగ్రత ఇప్పుడు మన దగ్గర వచ్చేసింది. అంటే ఎంత స్థాయికి వచ్చామో చూడండి. సో దీనికి పరిష్కారం ఏంటన్నప్పుడు మొదలు పబ్లిక్ హెల్త్ అవేర్నెస్. ఎందుకంటే కమ్యూనిటీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కాన్షియస్నెస్ పెంచాలి. సో బేసిక్ మీకు ఫ్లడ్ మేనేజ్మెంట్ అయినా డ్రాట్ అయినా ఏ విపత్తు అయినా ప్రాథమిక సూత్రం ఏంటంటే ప్రిపేర్నెస్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిపేర్నెస్ కమ్యూనిటీస్లోనే క్రియేట్ కావాలి. ఇవాళ ఎన్ని స్కూళ్ళలో మీరు ఈ వడగాడ్పుల నుంచి ఎలా తట్టుకోవాలి అని పిల్లలకు నేర్పారో మీరు చెప్పండి. ఎక్కడన్నా ఎనీ స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ఒకరోజు కనీసం ఈ వడగాడ్పులు, ఎందుకంటే పిల్లలు ఇప్పుడు వేసవి వస్తుంది, సెలవులు, ఎండల్నే బయట వస్తుంటారు కనీసం. ఎందుకంటే పిల్లలు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, క్రియేటివ్గా అర్థం చేసుకుంటారు. అన్ఫార్చునేట్లీ నథింగ్ కదా. సో ఇంత హీట్ వేవ్ ఉంటే ఆ హీటే లేదు మనలో, మన పాలసీలు ఎక్కడ ఉంది. సో ఏం చేయాలి పబ్లిక్ హెల్త్? కనీసం ఒక సింపుల్ థింగ్స్. కామన్గా హీట్ వేవ్ వచ్చినప్పుడు వచ్చే ఒక సాధారణ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం ఏంటంటే డీహైడ్రేషన్ అవుతుంది. సో డీహైడ్రేషన్ పెరగకుండా జాగ్రత్త పడాలి. అంటే టీ కాఫీలు తాగడం తగ్గించాలి, కార్బనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తాగడం తగ్గించాలి, మీకు ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటే ఆ అలవాటు తగ్గించుకోవాలి. మీకు 12 to 3 పీక్ ఎండ సమయంలో బయటికి వెళ్ళకుండా, ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వచ్చిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడము. మీరు వేసే దుస్తులు కూడా వీలైనంత మేరకు పోరస్ కాటన్ డ్రెస్సెస్, లేదు అవి మీకు టైట్గా ఉండకుండా లూజ్గా ఉండడం, లైట్ కలర్ డ్రెస్సులు వేసుకోవడం, అవాయిడింగ్ డార్క్ కలర్ డ్రెస్సెస్ ఆపడం. సో కనీసం ఒక గొడుగు పట్టుకొని వెళ్ళడం, ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళడం, చిన్న విషయాలే కావచ్చు. దాహమైనా కాకపోయినా రిపీటెడ్గా వాటర్ తీసుకోవడం, సాఫ్ట్ డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్ వదిలేసి కొబ్బరి బొండాలు తాగడం, అవాయిడింగ్ స్టేల్ ఫుడ్, నిన్న మార్నింగ్ది, పొద్దున్నది, మధ్యాహ్నం, సాయంత్రం తినడం మానేసి ఎప్పటికప్పుడు వేడి ఆహారం తీసుకోవడము, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము, నీకు ఎఫోర్డబుల్ అయితే. ఈ జాగ్రత్తలు వ్యక్తిగతంగా, లేదు మీకు హీట్ సన్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఉంటే దాన్ని మీరు ఒక సాధారణమైనదిగా తీసుకోకుండా జాగ్రత్తగా గమనిస్తూ ఒక ఫిజిషియన్ సలహా తీసుకోవడం, ఇవన్నీ పబ్లిక్ హెల్త్ వార్నింగ్ సిగ్నల్స్. మీరు ఒక ప్రజారోగ్య వ్యవస్థ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. మీరు ఇవి చేయాలని. మీరు కోవిడ్ వచ్చినప్పుడు మనకు చెప్పలేదా, ఎప్పటి చేతులు కడుక్కోండి, మాస్కులు పెట్టుకోండి అని. మనకేంటంటే కోవిడ్ లాంటిది వస్తేనే మనం రియాక్ట్ అవుతాం, నార్మల్ వాటి రియాక్ట్ కాం. సో ఈ పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్, లెట్ ది గవర్నమెంట్ అపాయింట్ మెడికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ చేసి ఈ డూస్ అండ్ డోంట్స్ ఏంటివి, ఈ హీట్ వేవ్ వల్ల హీట్ వేవ్ని తట్టుకోవటానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని ఒక నోట్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది పబ్లిక్ లిటరేచర్. లెట్ ది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇష్యూ ఏ పబ్లిక్ నోటీస్. ఇది ఖచ్చితంగా అన్ని స్కూళ్ళలో, అన్ని కాలేజెస్లో, సినిమా హాల్లో, షాపింగ్ మాల్స్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, మెట్రోలో వీటిని కనీసం డిస్ప్లే చేయండి. ప్రజల్లో అవగాహన పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది కదా. మీడియాను రిక్వెస్ట్ చేయండి, టీవీల్లో వీటిపైన. అన్ఫార్చునేట్లీ రాజకీయ వాడి నుంచి మనం చర్చించుకుంటాం తప్ప హీట్ వేవ్ని తట్టుకోవడం గురించి ఏ టీవీలో డిబేట్ నడిచింది చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే రేరెస్ట్ ఆఫ్ ద రేర్, ఎక్కడ జరగదు. హీట్ వేవ్ని తట్టుకోవడం ఎలా అని ఒక 4 ఎక్స్పర్ట్స్, సైంటిస్టులను, డాక్టర్లను పిలిచి చర్చ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తారా? అది ఎవరు చూడారు సార్ అంటారు. మనకు 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 తిరువురు ఉన్నది, పిఠాపురం ఉన్నది, మనకు పాస్టర్ ఉన్నది, ఇవన్నీ మన ఇష్యూస్ మనకు ఉన్నాయి కదా. వాళ్ళు తిట్టుకోవడానికే మనకి టైం సరిపోతలేదు. మనకు హీట్ వేవ్ గురించి మనకు ఎక్కడ ఆలోచన ఉంది? అవి మాట్లాడద్దని అంటలేను, అవి మాట్లాడాలి కూడా, అవసరమే. కానీ మరి హీట్ వేవ్ గురించి ఎందుకు డిబేట్ ఉండదు ఏ టీవీలో? ఒక్కరోజు, ప్రతిరోజు మీరు రాజకీయాలు చర్చించుకోండి. ఒక్కరోజన్నా హీట్ వేవ్, ప్రజల ఆరోగ్యం ఎలా ఉండాలి అనే ఒక అవేర్నెస్ ఎందుకు ఉండదు? ఎంతమందితో అంతమంది లాభం అవుతుంది. ఇది ప్రజారోగ్యం పైన చేయాల్సింది. తర్వాత మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవాళ మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి మొదలుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ వరకు ఎక్కడైనా హీట్ వేవ్ ఎదుర్కోవటానికి ఫెసిలిటీస్ కానీ ఏమైనా క్రియేట్ చేశారా? నాకు చెప్పండి. మీరు ఎక్కడ మన పత్రికల్లో చదవలే, చేస్తుంటే సంతోషం, ఒకవేళ చేయకపోతే చెయ్యాలి. హీట్ వేవ్ నుంచి ఎఫెక్ట్ అయిన పర్సన్స్ వస్తే ఇమీడియట్గా వారికి అవసరమైన ట్రీట్మెంట్ అందే
ఏర్పాటు కానీ జాగ్రత్త కానీ వైద్య సిబ్బందిలో ఆ కెపాసిటీ బిల్డింగ్ కానీ వీటిపైన ఎక్కడన్నా ఎంత మేరకు ఏర్పాట్లు ఉన్నాయి. సో ద మెడికల్ సిస్టమ్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ హీట్ వేవ్స్. అన్ఫార్చునేట్లీ ఎందుకు పట్టించుకోరు అంటే హీట్ వేవ్స్ వల్ల డబ్బున్నవాడు ఎఫెక్ట్ కాడు, పేదవాడు ఎఫెక్ట్ అవుతాడు. ఎక్కడైనా పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్యంలో డబ్బున్న వాడికి లేదు అప్పర్ మిడిల్ క్లాస్ మధ్యతరగతికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలే వ్యవస్థలు గుర్తిస్తాయి. పేదవాడికి వచ్చే ఆరోగ్య సమస్యలు గుర్తించవు. అన్ఫార్చునేట్ అది. ఎందుకు అంటే పేదవాడికి వచ్చే ఆరోగ్య సమస్యలు సమస్య కాదు. అందుకే మీరు గమనించండి, డెంగ్యూ ఇష్యూ వచ్చినప్పుడు అంత పెద్ద చర్చ జరిగింది. ఎందుకు? డెంగ్యూ ఫ్లైస్ బ్రీడ్ ఇన్ మిడిల్ క్లాస్ లగ్జరీస్, అంటే మధ్యతరగతి విలాసాలైన ఎయిర్ కండిషనర్లో, ఎయిర్ కూలర్లో, రిఫ్రిజిరేటర్లలో డెంగ్యూ కారక క్రిములు పెరుగుతాయి. అందువల్ల డెంగ్యూ పైన అంత చర్చ జరిగింది. డయేరియా పైన చర్చ జరుగుతుందా? మీరు చూడండి, ఎక్కడన్నా అతిసార వ్యాధి గురించి మనకు అంత డిబేట్ ఎక్కడైనా ఉందా? అంటే ఈ దేశంలో పేదవాడి ఆరోగ్య సమస్య కాదు. ఇలా నాగేశ్వర్కి హీట్ వేవ్ సమస్య ఉంటుందా? నాకేం సమస్య? నా కార్లో వేసి, ఇంట్లో వేసి, నా రూమ్, నా వర్కింగ్ ఆఫీస్లో వేసి, నేను ఎక్కడికి వెళ్ళేసి నేను అసలు ఐ కెన్ ఎఫోర్డ్ నాట్ టు గో ఇన్ దట్ సమ్. అసలు ఈ వేడిలో పోను నేను బయటికి. సో నాకెక్కడ ప్రాబ్లం ఉన్నది? నాకు ప్రాబ్లమే లేదు. నా సమస్య కాదు ఇది. సమస్య ఎవరు? నా సమస్య ఎవరంటే నా అపార్ట్మెంట్కి ఉండే సెక్యూరిటీ గార్డు సమస్య. ఎందుకంటే ఆయన గేట్ దగ్గర ఎండలో నిలబడాలి. నా ఇంట్లో పనిచేసే వారికి సమస్య, ఎందుకంటే నడుచుకుంటూ ఎండలో రావాలి, ఎండలో పోవాలి. సో సమస్య వారికి, కన్స్ట్రక్షన్ లేబర్కి సమస్య, రోడ్డు మీద అమ్ముకునే వారికి సమస్య, చిరు వ్యాపారులకు. ఎందుకు సమస్య అంటే వాళ్ళకి తప్పదు కదా, వాళ్ళకి తప్పదు. కనీసం అందుకే వాళ్ళ సమస్య పేదవాళ్ళ సమస్య కనుక అది మనకు ప్రజారోగ్య సమస్యగా కనబడదు. ఇదే ధనవంతుల సమస్య అనుకో, మధ్యతరగతి సమస్య అనుకో, ఇప్పటికే నా గోల జరిగేది. అసలు పేదవాడి సమస్య మనకెవడు పట్టింపు. సో ఇప్పుడు దీన్ని ఎలా ఇప్పుడు నేను ఇంతవరకు పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ చెప్పాను. ప్రభుత్వాలు ఏం చేయాలన్నప్పుడు కనీసం ఒక పబ్లిక్ షెల్టర్స్, పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీస్ అంటారు. సో ఇప్పుడు అహ్మదాబాద్ లాంటి సిటీలో మున్సిపల్ హీట్ వేవ్ ప్లాన్ అని తయారు చేశారు. మీరు గూగుల్లో కొట్టిన అహ్మదాబాద్ హీట్ వేవ్ ప్లాన్ అని. హైదరాబాద్ హీట్ వేవ్ ప్లాన్ చెప్పండి నాకు ఎక్కడుంది? హైదరాబాద్ హీట్ వేవ్ ప్లాన్ ఏం చేయాలి? పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ కావాలి. సో హైదరాబాదు లో ఎక్కడెక్కడ ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నాడు, ఒక భయంకరంగా వేడి తట్టుకోలేకపోయాడు, ఎక్కడ నిలబడాలి? కనీసం బస్ షెల్టర్లు కరెక్ట్గా ఉన్నాయా? పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీస్లో అవసరం వస్తే ఒక కూలర్ పెట్టి అక్కడ 5 కూర్చోంటట్టు, 10 మంది కూర్చోంటట్టు ప్లేస్ ఎక్కడ ఉందా? పోనీ కనీసం ఒక షేడ్. సో నీకు ఒక బోలెడ్ అన్ని ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి, పబ్లిక్ ప్రైవేట్. సో ప్రభుత్వం టెంపరీగా అక్కడ కాస్తంత నీడ క్రియేట్ చేశారనుకోండి, ఎవరైనా భయంకరంగా వేడి ఉన్నదనుకోండి కొంతసేపు అక్కడ ఆగగలుగుతారు. సో పబ్లిక్ షెల్టర్స్ పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. తర్వాత పబ్లిక్గా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, లోకల్ కమ్యూనిటీస్ కావచ్చు, స్వచ్ఛంద సంస్థలను ఇన్వాల్వ్ చేసి కనీసం కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకు స్వచ్ఛందంగా కొంతమంది ప్రజలు చేస్తూ ఉంటారు. యూ క్రియేట్ అవేర్నెస్. ఒక పెద్ద 1000 మంది అపార్ట్మెంట్లు ఉన్నదనుకోండి, ఆ 1000 అపార్ట్మెంట్ల ముందట రోడ్డు మీద పోయే వాళ్ళ కొరకు ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, మన హైరైజ్ కాంప్లెక్సెస్. వాళ్ళ రోడ్డు పైన ఆ జనం పోతున్న జనానికి ఒక మజ్జిగో, లేకుంటే ఒక లెమన్ వాటరో, లేకుంటే ఒక ఓఆర్ఎస్ పౌడరో, లేకుంటే ఒక కొబ్బరి బొండాలో, ఏవో ఒకటి వాళ్ళ కెపాసిటీని బట్టి. మరి కొబ్బరి బొండాల కాస్ట్లను కూడా మంచినీళ్ళు ఇవి ఇవ్వలేరా అండి? ఇది కనీసం అవేర్నెస్. మన జిహెచ్ఎంసి ఒక అసోసియేషన్ అందరినీ పిలిచి ఇది హీట్ వేవ్ను మనం అందరం కలిసి ఎదుర్కోవాలి. అందువల్ల మీ కమ్యూనిటీ ఎదురుగా మీరు కనీసం అటువైపు నుంచి ఇటువైపు నుంచి వస్తున్న బాటసారులకు ఈ సదుపాయం కల్పించండి అంటే చాలా అసోసియేషన్లు ఆనందంగా పనిచేస్తాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు, మేము మా మున్సిపల్ ఎంప్లాయీస్ని అక్కడ పెడతాం, మీరు స్పాన్సర్ చేయండి అంటే సంతోషంగా స్పాన్సర్ చేస్తారు కదా. సో ఇలా మీరు కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేసి మీరు పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీ పెట్టడం. అలాగే మీకు హీట్ వేవ్ తర్వాత ప్రోటోకాల్స్, ఇప్పుడు మనకు సిపిఆర్ అని వచ్చింది, హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా ఏం చేయాలి, సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు పెద్ద ఎత్తున. సో ఇమీడియట్గా హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని ఇమీడియట్గా కాపాడాలి అంటే లైఫ్ సేవింగ్ అయితే సిపిఆర్ ట్రైనింగ్. మరి మీకు హీట్ వేవ్ ట్రైనింగ్ ఎక్కడ ఉందా? అసలు మీకు నాకు తెలుసా ఒక హీట్ వేవ్తో ఒక వ్యక్తి
సన్ స్ట్రోక్ తగిలి పడిపోతాడు. ఏం చేయాలి? నాకు తెలుసా, మీకు తెలుసా? ఏం చేయాలి? ఆథెంటిక్గా సైంటిఫిక్గా ఏం చేయాలి? మనకు తెలిసిన చేతి మంచిగా లాగిస్తాం, కానీ మనకి ఏం చేయాలో తెలుసా? వీ డోంట్ నో. ప్రజల్లో ఎక్కడ ఆ రకమైన ట్రైనింగ్ ఎక్కడ లేదు కదా. ప్రజలకు ఏం ఒక సన్ స్ట్రోక్ తగిలిన వ్యక్తికి ఏం చేయాలని. తర్వాత ఇవాళ గవర్నమెంట్ ఎన్ఫోర్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది. సో అక్కడ కనీసం ఆ పనిచేసేటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఒక షేడ్, కనీసం ఎండ రాకుండా చేరదా? వాళ్ళు వర్క్ చేసుకుంటారు కానివ్వండి. పెయింట్ వేస్తుంటాడు బయట బిల్డింగ్కు, పెయింట్ వేసే అతన్ని ఎండలో, భయంకరమైన ఎండలో పెయింట్ వేస్తుంటాడు. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాడు కనీసం ఒక షేడ్ పెట్టి ఆ నీడలో ఎండ రాకుండా చూసి ఏరదా? లేదు, 12 to 3 పీక్ ఎండలో వర్క్ ఆపేసి మిగతా టైంలో వర్క్ చేయించరాదా? సాధ్యం కదా ఇది. సో ఇది ఒక బేసిక్ ఫెసిలిటీస్ కదా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనేది. సో ఈ ప్రయత్నాలు కనుక చేయగలిగితే నీకు హీట్ వేవ్ను గణనీయంగా తగ్గించవచ్చు. ఇవి ఇమీడియట్ మెజర్స్. ఇక లాంగ్ టర్మ్లో నీకు గ్రీన్ కవరు, లంగ్ స్పేసెస్ కాపాడడం, వీటిని చేయడం. అలాగే హీట్ వేవ్ వల్ల వచ్చేటువంటి ఛాలెంజెస్, వాటర్ స్కేర్సిటీ వస్తుంది. సో ఇప్పటి నుంచే ఎలా ప్లాన్ చేయడం, రాబోయే కాలంలో వాటర్, ఈవెన్ పశువుల్ని కాపాడుకోవడం ఎలా హీట్ వేవ్లో. ఎందుకంటే పశువులు దెబ్బతింటే, పంటలు దెబ్బతింటే ఇమీడియట్గా వచ్చే సమస్య ఏంటంటే ఎకానమీ దెబ్బతింటుంది. సో పంటలు కాపాడుకోవడానికి, అలాగే పశువులు కాపాడుకోవడానికి అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ ఏం చేయాలి? ఇప్పుడు మా బాల్కనీలో మేము ఆకుకూరలు వేసాం, మంచిగా ఎండ వచ్చేటువంటి బాల్కనీలో పెట్టాం. కంప్లీట్ ఎండిపోయినాయి, మొత్తం వేడి ఎక్కువై వాడిపోయినాయి, ఎండిపోయినాయి. సో కాలిపోయింది, దెబ్బకు ఆకుకూరలు ఏవి రాలే. వెంటనే మళ్ళీ ఇంకో బాల్కనీకి మార్చడం. కాస్త ఎండ ఉండి కూడా అంత తీవ్రంగా ఉండకుండా, అంత ఎక్కువసేపు ఉండదు బాల్కనీకి. ఇవాళ బ్రహ్మాండంగా ఆకుకూరలు పెరుగుతున్నాయి. అంటే ఇది చిన్న హెల్ప్ పని చేయగలిగితే, ఎగ్జాంపుల్ నా అనుభవం చెప్పాను. నా ఇంట్లో నేను చేసుకున్న పని మీరు ప్రజలకు ఈ రకమైనటువంటి బాధల నుంచి కాపాడుకోలేరా? సో ఇవాళ కనీసం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ మీకు హైవేస్లో నీకు ఏ ఫెసిలిటీ ఉంది? సన్ స్ట్రోక్ తగిలితే కనీసం ఒక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందా? సో అందువల్ల ఇలా హీట్ వేవ్ నుంచి ప్రజల్ని తట్టుకోవడానికి ఇమీడియట్గా ఏం చేయాలి, లాంగ్ టర్మ్లో ఏం చేయాలి? వాటర్ బాడీస్ మొత్తం మనం నాశనం చేస్తున్నాం, చెట్లు నరికేసుకుంటున్నాం, చెట్లు పెంచుతామంటున్నారు కానీ ఏం చెట్లు పెంచుతున్నారో ఎవరికి తెలియదు. ఎన్ని చెట్లు పెరిగినాయో అసలు. ఉన్న 50 ఏళ్ళ కింద చెట్టు నువ్వు నరికేసి కొత్తగా చెట్టు పెడితే అది పెరుగుతుందా? సో ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. హీట్ వేవ్ని కూడా ఒక డిజాస్టర్గా గుర్తించి అవసరమైన చర్యలు, ప్రజా ఆరోగ్య వ్యవస్థ, ఇది ఇంటర్ గవర్నమెంటల్, ఒక్కొక్క మున్సిపల్ వ్యవస్థ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పిల్లలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇలా అన్ని రకాల ప్రభుత్వ శాఖలు ప్రజా సమూహాలతో, నీకు స్వచ్ఛంద సంస్థలతో, కమ్యూనిటీస్తో కోఆర్డినేట్ చేసుకొని దీన్ని ఒక సమస్యగా తీసుకొని పరిష్కారాలు వెతకాలి. కానీ బిజినెస్ యాజ్ ఏదో ఉంటుంది, ఎవరి జాగ్రత్త వాడు తీసుకుంటాడు, కాకపోతే వాడు బాధలు వాడు పడతాడు అనేటువంటి ఈ ధోరణి చాలా పెద్ద ప్రమాదం. రాబోయే కాలంలో మీకు మే వరకు ఇంకా భయంకరంగా హీట్ వేవ్స్ పెరిగే సూచనలు కనబడుతున్నాయి. తట్టుకోవడానికి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఇక ప్రభుత్వం భూములు అమ్మి ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడం కొత్తమీ కాదు కదా సార్. గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోకాపేట భూములు అమ్మారు. అప్పుడేమో కాంగ్రెస్ అపోజ్ చేసింది. ఇప్పుడేమో ఈ కంచగచ్చబౌలి అక్కడ భూములపై పొలిటికల్ వివాదం నడుస్తోంది సార్. భూమి ప్రభుత్వానిది అని చెప్పి గవర్నమెంట్ చెప్తూ ఉంటే కాదు, ఇది హెచ్సియుదే అని చెప్పి విద్యార్థులు అంటూ ఉన్నారు. వర్సిటీ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఇలా భూములు అమ్మడం సరైన చర్యనా? అంటే ఇది ప్రభుత్వ వాదన మీరు అన్నట్లు ఏంటంటే ఎస్సీయుకు మేము కంపెన్సేటరీగా వేరే చోట ల్యాండ్ ఎలకేట్ చేశారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రభుత్వానికి ఈ భూమి బదలాయించారు. తర్వాత ఐఎన్జీకి ఏదో ఎలకేట్ చేశారు, మళ్ళీ అది వెనక్కి వచ్చింది. దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. అందువల్ల ఇది రాష్ట్ర ప్రభుత్వ భూమి కాకపోతే ఎస్సీయు కోర్టుకు వెళ్ళేది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అది కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కిందికి వస్తుంది. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భూమిపైన యాజమాన్య హక్కు లేకపోతే కిషన్ రెడ్డి, బండి సంజయ్ అక్కడికి పోవాల్సిన అవసరం లేదు కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నోటీస్ ఇస్తే ఆగిపోతుంది. ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పరిధిలోకి వచ్చే యూనివర్సిటీ కదా. అందువల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ యూనివర్సిటీ భూములే అయి రాష్ట్ర ప్రభుత్వ భూములు నాకు తెలియదు, నిజంగా కూడా నేను ఆ డాక్యుమెంట్ స్టడీ చేయలేదు అది ప్రభుత్వ భూమా లేకుంటే యూనివర్సిటీ భూమా అని. కానీ నా చిన్న సలహా ఏంటంటే అది ప్రభుత్వ భూమి కాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని కనుక నిజమే అయితే నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ వెళ్తున్నారు. ఇదంతెందుకు, మీరు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు లేఖ రాస్తే సరిపోతుంది. ఇది మా ల్యాండ్, ఇది మీరు ఎట్లా ఆక్రమిస్తారు? ఎందుకంటే ఎస్సీ ఉస్మాన్ సిటీ అయితే వేరు విషయం, అది స్టేట్ యూనివర్సిటీ కనుక దట్ ఈజ్ ఇక్కడ ఇష్యూ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండేది. సో అందువల్ల మీకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూముల్ని రాష్ట్ర ప్రభుత్వ యజమానే కానప్పుడు ఎట్లా అమ్ముతుంది? అమ్మడం కూడా ఇల్లీగల్ కదా, నీకు కోర్టుకు వెళ్తే ఆగిపోతుంది. నీ భూమి కానప్పుడు ఎట్లా అమ్ముతావు చెప్పు, సింపుల్ కదా. ఇప్పుడు ఉదాహరణకు ఎన్జీఆర్ఐకి భూమి ఉంటుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మగలుగుతుందా? మీకు ఎన్జీఆర్ఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా, ఇస్రో సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ దగ్గర భూములు ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మగలుగుతుందా? సింపుల్ కదా. సో ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీస్, ఆ రైల్వే భూములు ఉన్నాయి సికింద్రాబాద్ దగ్గర, ఎందుకు కంటోన్మెంట్ భూములు ఉన్నాయి బోలెడు, అది రాష్ట్ర ప్రభుత్వం అమ్మగలుగుతుందా? మీరు ఉదాహరణకు ఫ్లైఓవర్ కొరకు మీకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరాల్సి వచ్చింది, మాకు కాస్త ల్యాండ్ ఇవ్వండి, మీకు కంపెన్సేషన్గా మేము వేరే చోట ల్యాండ్ ఇస్తామని సికింద్రాబాద్లో ఫ్లైఓవర్లు కట్టడానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో బేరసారాలు నడపాల్సి వచ్చిందా లేదా? రక్షణ శాఖ అనుమతి ఇచ్చాకనే కదా ఫ్లైఓవర్లు కట్టింది. అందువల్ల ఎస్సీయూ ల్యాండ్ అయితే చాలా సింపుల్ అది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి నోటీస్ ఇస్తే చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, మీ పాలిటిక్స్ ఎట్లున్నా వాళ్ళ రిస్క్లో తీసుకోరు. సో చీఫ్ సెక్రటరీ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, సో చీఫ్ సెక్రటరీ ఇమీడియట్గా ఆపేస్తారు. అందువల్ల భూమి యాజమాన్యం హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతుంది అనుకుంటే అది నాకు నిజంగా అర్థం కాదు. ఇలా పేపర్లో చూశాను, అది ఎస్సీయూ భూములే అని వాదన. అసలు దీనికి వాదన ఎందుకు, ఎస్సీయూ భూముల రాష్ట్ర ప్రభుత్వ భూములు అని? అది బ్లాక్ అండ్ వైట్ కదా, రాష్ట్ర ప్రభుత్వ భూములు కానప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమ్మితే నీకు జైల్లో పడతారు ఐఏఎస్ అధికారులు. మీకు చిన్న విషయం కాదు కదా. ఎస్సీ భూములు అయితే కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఎందుకు ఇస్తలేదు ఇప్పటివరకు? ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కదా, ఈ భూముల అమ్మకానికి బీజేపీ వ్యతిరేకం కదా, మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నోటీస్ ఇస్తలేవన్న క్వశ్చన్ వస్తుంది కదా. ఇక తర్వాత నెక్స్ట్ ఆ భూములు అమ్మడమా కరెక్టా కాదా, ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో భూములు నేను ఇప్పుడే కాదు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు భూములు అమ్మడం సరైన విధానం కాదు అనేది నా స్టాండ్. ఎందుకు కాదు అంటే భూమి రోజు రోజుకు ఖరీదైన కమాడిటీగా మారిపోతుంది. ప్రజాోపయోగాల్లో అవసరాలు ఎప్పుడు ఎంత వస్తాయో తెలియదు. నీకు ప్రజల అవసరాలు వచ్చినప్పుడు భూసేకరణ, ముఖ్యంగా నగరాల్లో ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా పెద్ద సమస్య, చాలా కాస్ట్లీ సమస్య. ఇప్పుడు ఉదాహరణకు 400 ఎకరాలు ఇవాళ అమ్మి ఇప్పుడు ప్రభుత్వము సంపాదించేదానికన్నా ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వం మళ్ళీ భూమి కావాలంటే, ఒక బస్ స్టాండ్ కట్టాలన్నా, ఒక స్కూల్ కట్టాలన్నా, ఒక హాస్పిటల్ కట్టాలన్నా, ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టాలన్నా, ఒక పోలీస్ స్టేషన్ నిర్మించాలన్నా భూమి కొనాలంటే ఇప్పటి రేటు కన్నా 10 రెట్లు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ ఖజానాకు ఇవాళ భూమి అమ్మితే 10 రూపాయలు వస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి అది 100 రూపాయల భారం అవుతుంది. ఇప్పుడైనా ప్రభుత్వమే, అప్పుడైనా ప్రభుత్వమే. కానీ రాజకీయ పార్టీలు అలా ఆలోచించవు. ఇప్పుడు నా ప్రభుత్వం, అప్పుడు ఇంకెవడు ప్రభుత్వము. సో అప్పుడు నా ప్రభుత్వానికి నిధులు కావాలి, అందుకొరకు నిధులు కావాలి కనుక భూములు అమ్మడం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులు పరిమితం కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్ప్లస్ కింద 2 లక్షల కోట్లు ఇచ్చింది. సో కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం సర్ఛార్జ్, పెట్రోల్ డీజిల్ పైన 1 రూపీ చెల్లిస్తే దాదాపు అత్యధికంగా కేంద్రానికి వెళ్తుంది. సర్ఛార్జీలు ఏవి రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో దానిపైన బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే రాష్ట్రాలతో పంచుకుంటారు. సో మనం పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నులో అత్యధికం కేంద్రానికి వెళ్ళిపోతుంది. ఇలా కేంద్రానికి వనరులు ఎక్కువ, రాష్ట్రానికి ఏమున్నది? ఇప్పుడు జిఎస్టీ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఆదాయం పెంచుకునే స్వేచ్ఛ లేదు. ఎందుకంటే అది జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయించాలి. జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా ఓటింగ్లో సాధ్యమే కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలి, పెంచుకోవడానికి నేను ఇంకో పలానా వస్తువు పైన
జిఎస్టీ వేస్తాను అంటే అవకాశమే లేదు, ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్ ఒప్పుకోదు. అందువల్ల ఇక మిగిలింది ఏంటి, రిజిస్ట్రేషను, స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ద్వారా వచ్చే ఆదాయము, తర్వాత జిఎస్టీలో పరిధిలో లేని పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్ వీటిపైన వచ్చేటువంటి ఆదాయం. ఇవి తప్ప ఇక ఆదాయమే లేదు. ఇవాళ రేపు ప్రజలపైన పన్నులు వేస్తారంటే ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజలకు ఖర్చు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎక్కువ. ఇప్పుడు 100 రూపాయలు దేశంలో ప్రజల కోసం ఖర్చు అయితే 60 రూపాయలు రాష్ట్రాలకు పెట్టుకుంటాయి, 40 రూపాయల కేంద్రం పెట్టుకునేది. సో కేంద్రానికి వనరులు ఎక్కువ, బాధ్యత తక్కువ కంపారిటివ్లీ ఓవరాల్గా పబ్లిక్ ఎక్స్పెండిచర్లో. కేంద్రానికి ఏ బాధ్యత లేదని అంటలేను, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ అంతా కేంద్రాందే. కానీ ఓవరాల్గా పబ్లిక్ ఎక్స్పెండిచర్ దేశంలో జరిగే పబ్లిక్ ఎక్స్పెండిచర్లో 60% స్టేట్ గవర్నమెంట్స్ పెట్టుకుంటే 40% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్కి వనరులు ఎక్కువ, ఖర్చు తక్కువ, రాష్ట్ర ప్రభుత్వానికి వనరులు తక్కువ, ఖర్చులు ఎక్కువ. అందువల్ల ఏం చేయాలి అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఉచిత పథకాలు, ఈ స్కీములు ఎక్కువైపోయి సో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఖర్చు పెరిగిపోయింది. అందులో అప్పులకు పరిమితులు ఉన్నాయి, FRBN చట్టం ఉంది. ఈ కాంటెక్స్ట్లో భూములు అమ్ముకోవడం అనేది చాలా ఈజీ మెథడ్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వాలకు. సో అందువల్ల భూములు అమ్మేస్తాను అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకున్నట్టు. సో భూములు అమ్ముకోవడం ఎత్తుగడ ఏంటి, నీకు ఇప్పటికిప్పుడు అంటే ఎవరైనా రోజువారీ ఖర్చులకు ఆస్తులు అమ్ముకుంటారా? రోజువారీ ఖర్చులకు ఇవాళ ప్రభుత్వాలు ఆస్తులు, విలువైన ఆస్తులు అమ్ముకుంటున్నాయి. ప్రభుత్వం అంటే ప్రభుత్వమే. ఇవాళ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, నిన్న కేసీఆర్ ఉండొచ్చు, మన రాజశేఖర్ ఉండొచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండొచ్చు. సో అన్ఫార్చునేట్లీ ఈ లాంగ్ టర్మ్ దృక్పథం రాజకీయాల్లో ఉండవు. నాకు ఇమీడియట్గా ఈ స్కీములు అమలు చేయాలి, వనరులు లేవు, నిధులు లేవు, ఏం చేయాలి, నాకు కనబడుతుంది భూములు అమ్మడం. సో అందువల్ల భూములు అమ్మడం. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటివి. రాష్ట్ర ప్రభుత్వం భూములు అవుతాయి. కానీ ఒక లాంగ్ టర్మ్ వ్యూతో పోలిస్తే గవర్నమెంట్ ల్యాండ్స్ టు బి కన్సర్వ్డ్, గవర్నమెంట్ ల్యాండ్స్ టు బి సేవ్డ్. ఎందుకు ఇవాళ లంగ్ స్పేసెస్ లేకుండా ఇవాళ హీట్ వేవ్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్లో భయంకరమైన ఉష్ణోగ్రతలు ఎందుకు ఉన్నాయి? నీకు రోజు రోజుకు గ్రీన్ కవర్ తగ్గిపోతుంది, లంగ్ స్పేస్ లేదు, ప్రజల అవసరాలేమో పెరిగిపోతున్నాయి. మీకు అక్కడ ఒకప్పుడు హైదరాబాద్ను మీకు హైదరాబాద్లో చూడండి అన్ని పేర్లు బాగ్ అని ఉంటుంది. జామ్ బాగ్, బాగ్ లింగంపల్లి, బషీర్ బాగ్. బాగ్ అంటే ఏంటి? తోటలు. బాగ్ అంటే చెట్లు. మీరు అన్నిటికీ బాగ్ అని పేరు వస్తాయి. అంటే ఒకప్పుడు ఇదన్నీ చెట్లతో, తోటలతో, ఇది సిటీ ఆఫ్ లేక్స్ అంటారు, సరస్సులతో, చెరువులతో ఉన్నటువంటి గొప్ప నగరం. ఇవాళ చెరువు ఎక్కడ బతుకమ్మ కుంటలో కుంటే బతుకమ్మ లేదు, కుంట లేదు. సో ఈ మధ్య హైదరాబాద్లో చూస్తే వాటర్ ఉన్నది ఆడ ఇంకా, కానీ బయటికి వాటర్ లేదు, లోపల ఎక్కడో ఉన్నది. ఎందుకంటే అంతా ఆక్రమించి పెట్టేశారు కదా, అన్ని చెరువులను ఆక్రమించేయడమే కదా. సో అందువల్ల ఇవాళ పరిస్థితి ఏంటి అంటే కనీసం ఒక నేచర్ లేదు, అన్లివబుల్ సిటీగా ఉండాలి కదా. నగరాలు అనేది లివబుల్గా ఉండాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలి కదా. సో అందువల్ల ప్రభుత్వ భూముల్ని ప్రజల అవసరాల కొరకు వాటిని కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాటిని అమ్మకం ఏంటి, అమ్మడం కూడా ఇంకో పాయింట్. ఇప్పుడున్న ప్రభుత్వం ఇది ఓన్లీ ఏ ట్రస్టీ. ఈ ప్రభుత్వమైనా, గతంలో కేసీఆర్ ప్రభుత్వమైనా, అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వమైనా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైనా, దే ఆర్ ఓన్లీ ట్రస్టీ కదా. ఆస్తి నువ్వు సంపాదించింది కాదు, ఎట్లా నువ్వు ఎలా అమ్ముకుంటావు? సో ట్రస్టీషిప్ అనేది అంటే ఈ భూమిని నువ్వు ఉపయోగించుకోవాలి, అండ్ యు హావ్ నో రైట్ టు సెల్ ఇట్. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వ భూమి కనుక మేము అమ్ముతున్నాం అంటారు. ఇది 10 జనరేషన్ల తర్వాత కూడా ఈ భూమి ఉండాలి కదా. భూమి లిమిటెడ్, పరిమితం కదా. ఒక నెక్స్ట్ 50 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి నా మనవరాలు అడుగుతుంది, హైదరాబాద్లో ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కదా, ఎక్కడ పోయింది? నా గవర్నమెంట్ కదా ఇది అంటే ఆన్సర్ లేదు కదా. అంటే మీ కరెక్టే, కానీ మీ తాత, మీ ముత్తాత టైంలో ప్రభుత్వం అమ్ముకున్నది అంటే వాళ్ళే నాకు కూడా అధికారం ఉంది కదా అలా అని అంటే ఆన్సర్ ఉందా? నెక్స్ట్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటారు దీన్ని. సో ఇప్పుడు భూగర్భ జలాలు మన ఈ తరమే వాడుకుంటాయా? ఈ తరానికి హక్కు లేదు భూగర్భ జలాలు, ఎందుకంటే నువ్వు సృష్టించింది కాదు భూగర్భ జలాలు. ఇవాళ భూమిలో ఉండే ఖనిజ వనరులు నువ్వు సృష్టించింది కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాటిపైన హక్కు ఉంది. సో ఆ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఉంటుంది. ప్రభుత్వ ల్యాండ్ అనేది పరిమితం. సో ఈ తరంలో ఉన్న ప్రభుత్వాలు భూములు ఎట్లా పడితే అమ్ముతాయి, అట్లా పడితే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి ఉండదు కదా. ఇది ఇంటర్ జనరేషనల్ ఈక్విటీని దెబ్బతీస్తుంది కదా. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఫిలాసఫీ మన అరణ్య రోజునే కదా. రాజకీయ పార్టీలు ఏమున్నాయి, వాళ్ళ అధికారంలో రావటానికి హామీలు ఇస్తారు, హామీలు అమలు చేయకపోతే ప్రతిపక్షాలు వెంటాడతాయి. 100% రైతు రుణమాఫీ ఎక్కడ జరిగిందో చెప్పు
చెప్పు అని బీఆర్ఎస్ రోజు నిలదీస్తుంది. సో మీ యువ వికాసం ఎక్కడ పోయింది, ఎన్నడ అమలవుతుంది చెప్పు అని వాళ్ళని వాయించుతారు. వాళ్ళకి ఏంటంటే అధికారం రావడం కొరకు అడ్డగోలుగా హామీలు ఇస్తారు. హామీలు ఇచ్చాక వాళ్ళు అమలు చేసడానికి నిధులు ఉండవు. అప్పులు కావాలంటే ఆడ కేంద్ర ప్రభుత్వం కండిషన్లు పెడితే అప్పు ఎట్లా తీసుకుంటావు, అప్పు కావాలంటే హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాడు మోడీ అంటాడు. ప్రాపర్టీ ట్యాక్స్ పెడితే ఇక్కడ జిహెచ్ఎం ఎన్నికల్లో ఓడిపోతాం. సో ఏం చేయాలి నెక్స్ట్? అందువల్ల ఈజీ ఆప్షన్ భూములు అమ్ముతారు. అధికారంలో ఉంటే భూములు అమ్మడాన్ని రైట్ అంటారు, కరెక్ట్ అంటారు, రైట్ పబ్లిక్ పాలసీ అంటారు. ప్రతిపక్షంలో ఉంటే దానిపైన పోరాటం అంటారు. సింపుల్ థింగ్ కదా. ఇప్పుడు ఇవాళ నమస్తే తెలంగాణ చూస్తే భూముల అమ్మకం పైన బీఆర్ఎస్ వీరోచితంగా పోరాడుతుంది, బీజేపీ వీరోచితంగా పోరాడుతుంది. బీజేపీ అధికారంలో ఉన్న భూములు అమ్మడం లేదా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో భూములు అమ్మలేదా? ఒక ఎన్నికలు తిరిగి చూడండి. సో ప్రతి పార్టీ చేసే పని అదే. వాళ్ళ అధికారంలో ఉంటే అమ్ముతారు, వాళ్ళ అధికారంలో లేనప్పుడు వ్యతిరేకిస్తారు. ఇది రాజకీయ పార్టీలకు ఉండే స్వభావం. ఈ పార్టీ ఆ పార్టీని కాదు. కానీ ప్రజల వైపు నుంచి మనం ఆలోచించినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ భూముల్ని ఇవ్వాలటి ఖర్చుల కొరకు అమ్ముకోవద్దు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి తప్ప కేసీఆర్ ప్రభుత్వం ఏం వాదించింది? మేము భూములను ఏం చేసినాం? భూములను మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం. అయ్యా భూములను మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అమ్మి ఇంకేది కడతావు? సో భూములమ్మి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం అంటే ఒక అనివార్యమైన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు వనరుల సమీకరణ వేరు, భూములు అమ్మడం వేరు. భూములు అమ్మి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతావు హైదరాబాద్లో భూములు అమ్మి. మరి హైదరాబాద్ స్కూల్ కావాలంటే ఎక్కడ ఏడుకెళ్ళి చేస్తావు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అమ్మి స్కూల్ కడతావా? కట్టలేవు కదా. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరమే, కానీ భూములు అమ్మడం కూడా, భూమి కూడా కాపాడుకోవడం అవసరమే కదా. హైదరాబాద్లో ఇంకా 50 ఏళ్లకు జనాభా డబుల్ అవుతుంది. అప్పుడు మరి గవర్నమెంట్ స్కూల్ ఎన్ని అవసరం ఉంటాయి? ఎక్కడ కడతారు గవర్నమెంట్ స్కూల్? ఆకాశంలో కడతారా? గవర్నమెంట్ ల్యాండ్లే కట్టాలి కదా గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ ల్యాండ్ అక్వైర్ చేయాలంటే సాధ్యం కూడా కాదు. అసలు ల్యాండ్ దొరకదు. మొదలు దొరికినా ఆ ల్యాండ్ నీకు కాస్ట్లీ ఉంటుంది. మీరు కాళేశ్వరం కట్టడం సంతోషమే, మీకు కరెక్టే. కానీ ఇప్పుడు మరి భూమి సంగతి ఏంటి? ఇప్పుడు రేపు స్కూల్ సంగతి ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూమి అమ్మేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తే కరెక్టే. మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత స్కూల్ కావాలంటే ఎక్కడ పెడతారు నాకు చెప్పండి? అంటే అప్పుడు బిడ్డలు చదువుకునే హక్కు లేదా? గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలంటే ఎక్కడ కడతాం చెప్పండి? భూములన్నీ అమ్మేసుకుంటే. అందువల్ల భూములు అమ్మడం అనేది సరైన పబ్లిక్ పాలసీయే కాదు. రైట్ సార్. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ మృతి కేసు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది సార్. ఈ పాస్టర్ మృతి కేసులో ఈ భావోద్వేగ రాజకీయాలు ఎందుకు సార్? భావోద్వేగ రాజకీయమే భావోద్వేగాల మీద నడుస్తుంది కదా. ఇప్పుడు మన దేశంలో రాజకీయాలకు చాలా పెద్ద ఫాడర్ ఏంటంటే ఎమోషన్. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటానికి హిందూ మనోభావాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం టీడీపీ జనసేనలు చేశాయి. దానికి జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలని కూడా టీడీపీ జనసేనలు ఆయుధాలుగా, బీజేపీ ఆయుధాలుగా చేసుకున్నాయి. రామతీర్థంలో రాముని విగ్రహానికి అన్యాయం, అపచారం చేశారు. తల తీశారు. ఎవరిని ఆ తల తీసిన పదం వాడడం నాకు ఇష్టం లేక అపచారం అన్నాడు. మీరు అనేసారు కనుక చెప్పాల్సి వస్తుంది. సో కానీ మరి వాళ్ళని ఎవరిని శిక్షించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పండి? ఇవన్నీ ఆ రోజుల్లో పెద్ద ఉద్యమంగా దాని గురించి అంతర్వేది రథాన్ని దగ్ధం చేశారు, సిబిఐకి అప్పచెప్పారు. ఎవరిని శిక్షించారు చెప్పండి? తిరుపతి లడ్డు అపవిత్రం చేశారన్నారు, ఎవరిని శిక్షించారు చెప్పండి? ఇంతవరకు తిరుపతి లడ్డు కల్తీ గురించి సిట్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తవుతుంది? అసలు వార్తలు కూడా వస్తున్నాయి సిట్ గురించి? ఏది లేదు. అంటే ఇదే కాదు, ఫైబర్ గ్రిడ్లో ఆరోపణలు వచ్చాయి, తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన. ఏం జరిగింది? దానికి చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డిని తీసేశారు. కానీ ఫైబర్ గ్రిడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ పైన చర్య జరగలేదు, తెలుగుదేశం ఆయన పైన చర్య జరిగింది. ఎవరి మీద చర్య జరిగింది? జీవీ రెడ్డి 3 ఏళ్ల పాటు నిరంతరం టీవీలో ఉండి టీడీపీని సమర్థిస్తూ, జగన్ను విమర్శిస్తూ పార్టీకి సేవలు అందిస్తే ఆయన ఇవాళ ఎక్కడున్నాడు? హైకోర్టులో లాయర్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. కనీసం ఆయన రిజైన్ చేస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ ఫోన్ చేసి నువ్వు రిజైన్ చేయకు, ఫైబర్ గ్రిడ్లో మన పని చేయాలి అని అన్నారా? అడిగారు ఎక్కడన్నా? మరి ఎందుకు ఆయన తీసేశారు? ఆయన ఏం చేశాడు? చర్యలు తీసుకోవాలి అన్నాడు. దానికి ఏబిఎన్ రాధాకృష్ణ సమర్థన విచిత్రం అనిపించింది. ఆ ఐఏఎస్ అధికారి వైశ్య సామాజిక వర్గానికి చెందినవాడు. ఆంధ్రప్రదేశ్లో కులాల రాజకీయం ఎంత బలమైందో తెలుసు కదా. ఆయన పైన చర్య తీసుకుంటే ఆ సామాజిక వర్గంలో వ్యతిరేకత. రాధాకృష్ణ రాసేంత వరకు ఆయన సామాజిక వర్గం నాకే తెలియదు.
అసలు వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారి మీద ఎవరు దాడులు చేస్తలేరా తెలుగుదేశం వాళ్ళు? సో ఇది సమర్థన నాకు అర్థం కాదు. సో ఫైబర్ గ్రిడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చర్య తీసుకోవాలి అంటే జీవి రెడ్డి ఉద్యోగం పోయింది. మీరు గమనించండి. అంటే ఎంత బలమైన శక్తులు టీడీపీ ప్రభుత్వంలోనైనా వైసీపీ ఎట్లా పనిచేస్తే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. మీరు ఎక్కడ ఏమైంది చెప్పండి నాకు. ఇప్పుడు మీకు అంటే తమకు రాజకీయంగా ఉపయోగపడుతుంది కనుక ప్రతిదాన్ని చేస్తారు. సుప్రీంకోర్టు అన్నది కదా, ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఎట్లా మాట్లాడతాడు? ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాలే ముఖ్యమంత్రి మాట్లాడే సమయానికి. కానీ మీకు అదొక దేవుని ప్రసాదము కల్తీ అయింది అన్న పదం వాడాలి అంటే అసలు కోట్లాది ప్రజల మనోభావాలు ఏంటి, అసలు ఆ దేవదేవుని ప్రసాదానికి కలిగే అప్రతిష్ట ఏంటి? రేపు అది నిజం కాదని తేలినా అప్రతిష్ఠిత పోదు కదా. 1-4 సార్లు మీరు ఎస్టాబ్లిష్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేసి నిజమే అయినప్పుడు అప్పుడు చెప్పండి. నిజమే అయ్యుంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తాను? మరి ఇన్వెస్టిగేషన్ చేస్తానంటేనే అది నిజమో కాదో తేలలేదన్నట్టే కదా. ఎప్పుడు విచారణ ఎప్పుడు జరుపుతారు? నిజమో కాదో తేలకపోతే విచారణ జరుపుతారు కదా. నిజమైన తెలంగాణ విచారణ జరిపేదే ఉంది. ఇన్వెస్టిగేషన్ ఎందుకు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు? ఆర్డినరీ కూడా అవసరం లేదు, స్పెషలే కాదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసామంటేనే అది నిజమో కాదో ఇంకా నిర్ణయం కాలే అన్నట్టే కదా. మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయకముందే అది నిజమే అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎలా అన్నాడు? ఇది నేనడిగిన ప్రశ్న, సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక దేవదేవుని ప్రసాదం గురించి మీరు ఎస్టాబ్లిష్ కాకముందే ఎలా అంటారో అని అడిగింది సుప్రీంకోర్టు. నేను అడిగింది కాదు. ముఖ్యమంత్రి అంటాడు, ఉప ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు ఆఖరికి ఎవరిని శిక్షించారు నాకు చెప్పండి? ఎవరిని జైల్లో వేశారు మీరు? అప్పటి టీటీడీ చైర్మన్ జైల్లో వేశారా? ఎందుకు వేస్తలేరు చెప్పండి? అందువల్ల ఈ ప్రశ్నలు వస్తాయి. అంటే మతాన్ని, మత భావాల్ని, ప్రజల భావోద్వేగాల్ని ఆయుధాలుగా మార్చుకొని రాజకీయం అటువైపు చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలు కూడా తమకు ఉపయోగపడతాయని. అందువల్ల పదే జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలని ఉపయోగించుకొని రాజకీయం చేశారు. ఇప్పుడు పాస్టర్ మరణం, ఇటువైపు రాజకీయం సహజమే కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వేరు, తెలంగాణ వేరు. తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్లో క్రిస్టియానిటీ పెనట్రేషన్ చాలా తక్కువ. ఎందుకంటే ఇది నిజాం పాలనలో ఉండే, అది బ్రిటిష్ పాలనలో ఉండే. బ్రిటిష్ పాలనలో ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్లో క్రిస్టియానిటీ పెనట్రేషన్ చాలా ఎక్కువ. అధికారికంగా అఫీషియల్ రికార్డ్ ప్రకారం వాళ్ళు ఎస్సీలు, కానీ యాక్చువల్గా మత విశ్వాసాల ప్రకారం క్రిస్టియన్స్. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో మీరు అక్కడి నుంచి వచ్చిన వారు కదా, మీ గ్రామాల్లో కూడా చర్చిలు కనబడుతుంటాయి. మీకు చర్చ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ చర్చెస్ మీరు మ్యాపింగ్ చేయండి, మీకు తెలంగాణలో ఉండే చర్చిల కన్నా ఆంధ్రాలో చర్చెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ పాపులేషన్లో గణనీయంగా క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఓటు బ్యాంక్గా ఉపయోగపడింది అదే. సో ఇప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఈ బలమైనటువంటి ఓటు బ్యాంకులో మళ్ళీ ఎమోషన్స్ మొదలయ్యాయి. నాకు తెలియదు, ఆ పాస్టరు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన వెళ్ళే బండికి హెడ్ లైట్ లేదని, ఆయన తూగుతున్నాడని, ఆయన మద్యం కన్జ్యూమ్ చేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి. అవన్నీ ఏవో ఎవరికి నాకు తెలియదు, ఇన్వెస్టిగేషన్ విచారణ జరిపి తేల్చాల్సింది నేను కాదు. కానీ ఎమోషనల్ పాలిటిక్స్ ఎందుకు జరుపుతారు? ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వారు భావోద్వేగాలను రెచ్చగొడుతూ వస్తున్నారు, ప్రజల్ని విడగొడుతూ వస్తున్నారు. ప్రజల్లో ఎమోషన్స్ ఇప్పుడు దానికి తగ్గట్టు రకరకాల సంఘాలు, హక్కుల సంఘాలు, మత సంఘాలు ఉంటాయి. వాళ్ళు ఇదే ఛాన్స్ అని చెప్పి వాళ్ళు రెచ్చగొడుతుంటారు. రూల్ ఆఫ్ లా ఎవరికి కావాలి? రూల్ ఆఫ్ పాలిటిక్స్ కావాలి. రూల్ ఆఫ్ లా అవసరం లేదు ఎవరికి. ఎక్కడ రూల్ ఆఫ్ లా ఎక్కడుంది మీకు? తిరుపతి లడ్డులో రూల్ ఆఫ్ లా ఉంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు చీఫ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడతాడు? ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు సీఎంకు తెలిసిన తర్వాత కూడా? సీఎంకు తెలిసి ప్రకటన చేసిన చాలా రోజులకు కదా ఎఫ్ఐఆర్ వేసింది. రూల్ ఆఫ్ లా ఎక్కడుంది? రూల్ ఆఫ్ లా ఉంటే అంతర్వేదిలో రత్నం దగ్ధమైతే ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోరు? రూల్ ఆఫ్ లా ఉంటే విజయవాడ నుంచి రామతీర్థం నుంచి వరకు జరిగినటువంటి దుర్మార్గాలపైన ఎవరిని జైలు వేశారు మీరు? రూల్ ఆఫ్ లా ఎక్కడుంది? ఎక్కడ రూల్ ఆఫ్ లా లేదు, రూల్ ఆఫ్ పాలిటిక్సే ఉంది. ఇలా కూడా రూల్ ఆఫ్ పాలిటిక్స్, రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉంటుంది? సో అందువల్ల ఏది తెలుస్తుంది? వివేక హత్యకైతే ఏం తెలియదు ఇప్పటికీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా చాలా రోజులు అయింది కదా, మరి ఎందుకు వస్తలేదు? ఎందుకు వివేక హత్య ఏం తేల్తలేదు? రోజుకో సాక్షి ఎగిరిపోతుంటాడు. ఎందుకు? గుండెపోటుకు గొడ్డలి పెట్టుకో మధ్య ఏం జరిగింది? ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నప్పుడు అంటే తెలియదు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఎందుకు తెలుస్తలేదు? అయినా అది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కదా, మోడీ ప్రభుత్వం కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? మరి మోడీ ప్రభుత్వం అయినా ఇన్నేళ్ళైనా ఎందుకు వివేక హత్య తేల్చలేకపోతున్నారు? ఒక హత్య, సింపుల్ హత్య, చూస్తే కనబడుతుంది హత్య అని. దాన్ని గుండెపోటు అని చెప్పిన వాడు ఎందుకు చెప్పాడో మనందరికీ తెలుసు. అది గొడ్డలి పెట్టని క్లియర్గా కనబడుతుంటే
ఆ చిన్న మర్డర్ కేసు మిస్టరీని సిబిఐ ఇప్పటివరకు ఇప్పలేదా? అంత ఇన్కాంపిటెంట్ సిబిఐ, అంత ఇన్కాంపిటెంట్ కానీ అందులో రాజకీయాలు వాళ్ళవి. అది జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఇది వారి రక్త చరిత్ర, నారాసు రక్త, చంద్రబాబు నాయుడు లోకేష్ అని. నేను ఏ ఇన్వెస్టిగేషన్ జరిపిండు, ఏం చేసిండు, ఇమీడియట్గా దానికి చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద వేసేసిండ్రు. కనీసం ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళ పేరు లేవు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తన సొంత బాబాయి హత్య కేసును పరిష్కరించగలిగిందా? చేతులు ఎత్తే సిబిఐకి అప్పచెప్పాడు. చంద్రబాబు నాయుడు లోకేష్ను నిరూపించిందా? లేదు. ఆయన వాడుకున్నారు, ఇప్పుడు వీళ్ళు వాడుకుంటున్నారు. అంతటా రోల్ ఆఫ్ పాలిటిక్స్, ఎక్కడా రూల్ ఆఫ్ లా లేదు. రోల్ ఆఫ్ పాలిటిక్స్లో పాపం సామాన్యులు బలైపోతారు. సామాన్యుడు ఇటువైపు అటువైపు అభిమానులు గొంతు దించుకుంటారు, అంగీలు దించుకుంటారు. కానీ నాయకులంతా ఒకటే. అదే ఫైబర్ గ్రిడ్ అనుభవం. ఫైబర్ గ్రిడ్లో తప్పు చేసిన వైసీపీ వాడు పోలే తెలుగుదేశం నాయకుడు జీవి రెడ్డి పదవి పోయింది. అదొక్కటి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందంటానికి. తెలుగుదేశం పార్టీకి ఈ కొలిక్పూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యే అండ్ పిఠాపురం వర్మ ఇష్యూ కాస్త తలనొప్పిగా మారిన పరిస్థితి. పిఠాపురం వర్మ విషయానికి వస్తే ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. ఈసారి ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. టికెట్ ఆయనదేనని చెప్పి ఆయన పోటీ చేస్తానని కూడా అనౌన్స్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్కి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు చాలా హడావుడి చేశారు. పవన్కి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మదే కీలకమైన పాత్ర అని చెప్పి వర్మ అండ్ అనుచరులు చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. ఎక్కడో కాస్త గ్యాప్ వచ్చింది. రీసెంట్గా ఒక పోస్ట్ కూడా చేశారు సార్, కష్టపడి గెలిచిన గెలుపే అసలైన గెలుపు అని చెప్పి పోస్ట్ చేసి అది డిలీట్ చేసి అది నా కంట్రోల్లో లేదు అని చెప్పి ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. రీసెంట్గా 2 days బ్యాక్ పిఠాపురం నియోజకవర్గంలో ఒక జగ్గయ్య చెరువు అక్కడ దుర్గంధభరితమైన పరిస్థితి ఉంది, దాన్ని మీద దృష్టి పెట్టండి అని చెప్పి కలెక్టర్కి ఫిర్యాదు చేశారు సార్. కలెక్టర్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇది పిఠాపురం ఇష్యూ. ఇక కొలిక్పూడి శ్రీనివాసరావు చాలా వివాదాస్పదుడు. ఆయనకు టికెట్ ఇచ్చిన తర్వాత తిరువూరులోనే కాస్త వ్యతిరేకత వచ్చింది. కూటమి వేవ్లో ఆయన గెలిచాక నెలకో వివాదం. ఒక బిల్డింగ్ పడగొట్టారు అని చెప్పి అత్యుత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు పిలిచి క్లాస్ పీకడం, ఆ తర్వాత రకరకాల వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. రీసెంట్గా మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి 48 గంటలు డెడ్ లైన్ కూడా పెట్టారు. బట్ 48 గంటలు దాటిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ కూడా వేశారు దీనికి సంబంధించి, అసలు ఏం జరుగుతోంది ఏంటి అని చెప్పేసి. సో ఈ పిఠాపురం అండ్ తిరువూరు ఈ రెండిటిని, అంటే ఈ 2 నియోజకవర్గాలకి పరిమితమైంది కాదు సార్, ఇది పరిమితమైన ఇష్యూగానే మనం చూడకూడదు. ఈ రెండింటిని కేస్ స్టడీస్గా చూస్తే పిఠాపురం అండ్ తిరువూరు ఇష్యూల సంకేతం ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? పిఠాపురం సంకేతమేమో టీడీపీ జనసేన రిలేషన్స్, తిరువూరు సంకేతమేమో వితిన్ ద టీడీపీ ఏం జరుగుతోంది. సో పిఠాపురంలో ఉండేది టీడీపీ జనసేన సంకేతం. అంటే చాలా చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పిఠాపురంలోనే కాదు, మీకు అనేక చోట్ల స్థానిక తెలుగుదేశం నాయకులు, స్థానిక జనసేన నాయకులు, వీరి మధ్య ఆ రకమైన గ్యాప్ ఉంది. మీకు ఉదాహరణకు ఇక్కడ నేను మాట్లాడిన దానిపైనే ఒక జనసేన ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రాంతంలో జరిగిన ఉదాహరణ చెప్తాను మీకు. నన్ను ఒక విశ్వామిత్రుడిగా చంద్రబాబు నాయుడును చూపి, రామలక్ష్మణుడిగా రామునిగా లోకేష్, లక్ష్మణుడిగా పవన్ కళ్యాణ్, నేను ఒక రాక్షసునిగా విశ్వామిత్ర మహర్షి యజ్ఞానికి రామలక్ష్మణులు రక్షణగా ఉంటే నేను దాన్ని ధ్వంసం చేస్తానని నా మీద ఒక కార్టూన్ వేశారు. నేను నవ్వుతూ ఆ కార్టూన్ చూసి, క్రియేటివిటీ చాలా బాగుంది, వండర్ఫుల్ కార్టూన్, ఇక్కడ మన మీద కార్టూన్ వేసినా అందులో సృజనాత్మకత ఉంటే అప్రిషియేట్ చేయాలి. అది ఎందుకంటే అందులో అబ్యూజ్ లేనప్పుడు, దుర్భాషలు లేని, వ్యక్తిగతంగా దాడి లేనప్పుడు వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే నేను రాజకీయాలని విశ్లేషిస్తున్నప్పుడు వారికి కూడా హక్కు ఉంటుంది కదా, నన్ను అనే హక్కు. నేను ప్రశ్నించినప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు కూడా తెలుగుదేశం శ్రేణులకు కానీ ఇంకే ఏ పార్టీ శ్రేణులకైనా ఉంటుంది. సో ఐ టూక్ ఇట్ ఇన్ రైట్ స్పిరిట్. ఎందుకంటే అందులో అబ్యూజ్ లేదు. అబ్యూజ్ లేనంత కాలం వీ షుడ్ అప్రిషియేట్ క్రిటిసిజం. సో చాలా నవ్వి నేను దానిపైన ఒక వీడియో చేశాను. దాదాపు 70-80 వేల మంది చూశారు. నాకు అందులో చూసులతోనే నాకు అనిపించింది ఏంటంటే పొలిటికల్ పాయింట్ కనబడ్డది. ఎందుకంటే నేను రాజకీయ విశ్లేషకుడు కదా,
సో నన్ను తిట్టింది నాకు పట్టించుకోలే. కానీ నాకు పవన్ కళ్యాణ్ లక్ష్మణుడు చేసి లోకేష్ను రాముడు చేయడం ఏమిటి అని నేను లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ తక్కువ, టీడీపీ ప్రచారం చూడండి అని ఒక వీడియో పెట్టాను. అంటే ఆఖరికి ట్రోలింగ్లో కూడా జనసేనను పవన్ కళ్యాణ్ తగ్గించి చూపే ప్రయత్నం జరుగుతోంది. ఇది సరైందా? నన్నంటే అనండి, పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారని వీడియో పెట్టాను. దానితో జనసేన శ్రేణుల్లో పెద్ద కదలిక. కరెక్టే కదా, ఆఖరికి ట్రోలింగ్లో కూడా మా పవన్ కళ్యాణ్ లక్ష్మణుడు చేస్తారా అని చెప్పితే జనసేన ఎమ్మెల్యే, నేను ఆ నియోజకవర్గం పేరు చెప్పడం బాగుండదు, ఆ ఎమ్మెల్యే టీడీపీ కార్యాలయానికి వెళ్ళి ఇది పద్ధత, మీరు మా పవన్ కళ్యాణ్ మాకు పెద్ద ఇబ్బందిగా మారింది, మీరు ఆయనను అంటున్నారా అసలు మా పవన్ కళ్యాణ్ అంటున్నారా అంటే ఈ కార్టూన్ గీసిన వ్యక్తికి ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది. సో 15 రోజుల పాటు ఆయనను ఏ కార్టూన్లు వేయొద్దు, ఏ మెసేజ్లు పెట్టద్దు అన్నారు. ఎందుకు? జనసేన ఎమ్మెల్యే టీడీపీ ఆఫీస్కి వెళ్ళి ఇదేంటి, ఇది అభ్యంతరం కదా, ఏంటిది మా మీద పడ్డారు ఏంటి, ఇలా నాగేశ్వర సార్ని అనడమేమో కానీ మా మీద పడుతున్నారని. అంటే ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. అంటే స్థానికంగా ఆధిపత్యం, అంటే ఒక కార్టూన్లో నుంచి మొదలుకొని ప్రతి అంశంలోనూ స్థానికంగా ఇష్యూస్ ఉంటాయి కూడా. అది ఉండవని కూడా అనుకోవడం పొరపాటు, ఉంటాయి కూడా. ఎందుకంటే ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే ఉంటాయి. 2 పార్టీలు ఉన్నప్పుడు సహజంగానే సీట్లు కొన్ని త్యాగాలు చేయాలి. త్యాగం అనే పెద్ద పదం కానీ ఇవ్వాల్సి ఉంటుంది, అడ్జస్ట్మెంట్లో అకామిడేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ బలమైన టీడీపీ నేతలు ఉంటారు. ఇప్పుడు జనసేనకు సొంతగా గెలిచే సీట్లు తక్కువ, టీడీపీ మద్దతుతోనే గెలిచిన సీట్లు అన్నీ కూడా అని చెప్పి టీడీపీ వాళ్ళలో ఏముంటుంది అంటే మా వల్లనే గెలిచారు కదా, వీళ్ళకంత సీన్ లేదు కదా, వీళ్ళకున్న ఓటింగ్ ఎంత, వీళ్ళు ఇండిపెండెంట్గా అయితే గెలుస్తారా అని. కరెక్టే అది. కానీ అదే సమయంలో టీడీపీకి జనసేనకు సొంతగా గెలిచే సీట్లు లేకపోవచ్చు, కానీ జనసేన మద్దతు వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. అందువల్ల జనసేన వాళ్ళు ఈ యాంగిల్ చూస్తున్నారు. ఇప్పుడు బాటిల్లో హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ అంటారు కదా. ఇప్పుడు దీన్ని మీరు చూశారనుకోండి, సగం నీళ్ళు ఉన్నాయనుకోండి, సగం ఖాళీ ఉంది అని ఒకరంటారు, సగం ఫుల్ ఉందని ఒకరంటారు. ఇప్పుడు టీడీపీ జనసేన పరిస్థితి అదే. వీళ్ళకి ఎక్కడా ఎమ్మెల్యే గెలిచే సీన్ లేదు, మేమే ఎమ్మెల్యేగా గెలిపించామని టీడీపీ వాళ్ళ ఫీలింగ్. మా వల్లనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, అది చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడు, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని జనసేన వాళ్ళది. ఇది పిఠాపురంలో పీక్ జరిగింది. మిగతా అంతటా పిఠాపురంలో పీక్ ఎందుకు జరిగిందంటే అక్కడ ఏకంగా పవన్ కళ్యాణ్ సీట్ కనుక, వాస్తవంగా జనసేన సీట్ అది పవన్ కళ్యాణ్ సీట్ కనుక కాస్త హుందాతనాన్ని జనసేన ప్రదర్శించాల్సి ఉండే. కానీ ఆ హుందాతనాన్ని ప్రదర్శించకుండా చెడగొట్టింది ఎవరంటే నాగబాబు. సో ఆ పిఠాపురంలో సభ పెడితే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాల్సింది పోయి పిఠాపురం రాజకీయాల గురించి మాట్లాడి అది వారి కర్మ వర్మ అని అంటే అది ఎవరికైనా మండదా? ఎందుకంటే ఆయన గతంలో వర్మ 40,000 మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలిచాను, నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్ 2014లో అనుకుంటాను. సో ఇండిపెండెంట్గా గెలిచాడు. సో ఇండిపెండెంట్గా గెలవడం మామూలు విషయం కాదు కదా. ఓకే, 10 ఏళ్ల కింద గెలవచ్చు, 10 ఏళ్ళకి రాజకీయాలు మారినా పిఠాపురం క్షేత్రస్థాయిలో తెలుసుకుంటే వర్మ ఇది వెరీ పవర్ఫుల్ లీడర్, సాధారణమైన నాయకుడు అయితే కాదు. సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నాగబాబుకి ఎమ్మెల్సీ ఇప్పించే ముందు వర్మకి ఇప్పించాల్సి ఉండే నిజంగా చెప్పాలంటే. సో ఇది నా కొరకు ఆయన సీటు వదులుకున్నాడు, అందువల్ల మీరు ఆయనకు ముందు ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే దట్ రెస్పాన్సిబిలిటీ, తన గెలుపు బాధ్యత వర్మ మీద పెట్టాడు. అది బయటలో కూడా మనం గతంలో ప్లే చేశాం. నా గెలుపు నీ చేతిలో ఉంది అని పవన్ కళ్యాణ్ వర్మను ఉద్దేశించి బహిరంగంగా అన్నమాట. ఆఖరికి జూనియర్ వర్మను కూడా కృతజ్ఞతలు చెప్పాడు. వర్మ కొడుకు కూడా జూనియర్ వర్మ అని పేరు పెట్టి చెప్పాడు. మరి వర్మ గెలుపు, నా గెలుపు బయట రెడీగా ఉంది, ఒకసారి విందాం. బయట లీడర్ అయినా నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోండి, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయనతోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. చేతిలో చేసి మీ చేతిలో పెట్టారు. గెలుపు అంత మాట అన్న తర్వాత
అంటే పవన్ కళ్యాణ్ గెలుపును వర్మ చేతిలో పెడితే వర్మ రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చేతిలో ఉండదా? సింపుల్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపును వర్మ చేతిలో పెట్టాడు. వర్మ రాజకీయ భవిష్యత్తును పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకోలేదు పోనీయండి, కారణాలు ఏదైనా. తీసుకున్నప్పుడు నాగబాబు కర్మ అంటే ఇప్పుడు ఇది ఎవరి కర్మ? అంటే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడం కర్మనా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిలబడి పవన్ కళ్యాణ్ గెలుపులో పాత్ర పోషించడం కర్మనా? లేకుంటే పవన్ కళ్యాణ్ గెలుపు తన చేతిలో పెట్టాడని పవన్ కళ్యాణ్ను వర్మ నమ్మడం కర్మనా? ఏం కర్మ? అసలు జనసేనకు నాగబాబు వ్యాఖ్యలే కర్మ. నిజంగా చెప్పాలంటే జనసేన టీడీపీ కూటమికి నాగబాబు వ్యాఖ్యలు కర్మ. సో ఈ కర్మ అయ్యే వరకు వర్మ ఇష్యూ వచ్చింది పిఠాపురంలో. ఆ గ్యాప్ అంత ఈజీగా పోదు. ఎందుకంటే పొమ్మంటే పోదుర చెలియా, దాని పేరే పిఠాపురం రా అనాలి. ఇప్పుడు మనం ఆ పాట పాడుకోవాలంటే అది ఎంతకాలం ఉంటుంది. పొమ్మంటే పోదుర చెలియా, దాని పేరే పిఠాపురం, అది వర్మాశ కర్మల గోళ అని మనం పాట పాడుకోవాలి. అది ఎందుకంటే అది అనివార్యం. ఇప్పుడు పోతుంది, ఇప్పుడు పోతుంది. పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్మకు రాజకీయ పునరావాసం, పొలిటికల్ రీహాబిలిటీ జరపాలి. ఇలా వర్మకు మరో ఆప్షన్ లేదు. ఇవాళ తెలుగుదేశం అధికారంలో ఉంది, వైసీపీ కోలుకుంటలేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన కామ్గా ఉండాల్సిందే, అందుకే ఉన్నాడు. కానీ ఆ మంట లోపలైతే కలిగిన మంట, నాగబాబు వ్యాఖ్యలతో పెరిగిన మంట, మొదలు పవన్ కళ్యాణ్కి పిఠాపురం రావడం వల్ల తనకు సీటు పోయిందన్న మంట, ఆ తర్వాత ఆ మంట కాస్త చల్లార్చుకొని పవన్ కళ్యాణ్ స్థాయిలో వచ్చి నా చేతిలో ఆయన విజయాన్ని పెట్టాడు కనుక కాస్త మంట చల్లారిందనుకుంటే ఇప్పుడు నాగబాబు కర్మ అనడం వల్ల ఇంకా మంటలు పెరిగి ఉంటాయి. సో అందువల్ల టీడీపీ జనసేన నేతల మధ్య ఉండేటువంటి ప్రాబ్లం కెమిస్ట్రీ, ఫిజిక్స్. కెమిస్ట్రీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్నికలకు ముందు కెమిస్ట్రీ, ఎన్నికల తర్వాత ఫిజిక్స్. ఇది వ్యవహార సరళి. వర్మకు ఎన్నికలకు ముందు వర్మతో పవన్ కళ్యాణ్ కెమిస్ట్రీ, ఎన్నికల తర్వాత వర్మతో నాగబాబు ఫిజిక్స్. సో ఫిజిక్స్ అంటే హార్డ్ కదా. సో జరుగుతున్న పరిణామం అది. ఇక తిరువూరు అంటే అది ఇంకా ఆశ్చర్యం. అసలు ఏం జరుగుతుంది స్థానికంగా? ఒకప్పటి తెలుగుదేశమైనా ఇది, చంద్రబాబు నాయుడు అంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ రోజు పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారు. పక్కనే ఉన్న తిరువూరు ఏం జరుగుతుంది? ఓపెన్గా ఎమ్మెల్యే, ఎంపీ, ఆయన ఎవరు రమేష్ రెడ్డి నాకు తెలిసినంత వరకు ఎంపీ మనిషిని కదా. ఎంపీ పైన బహిరంగంగా ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తాడు, మామూలు కాదు. ఎమ్మెల్యే పైన ఎంపీ మనిషి ఆరోపణ చేస్తున్నాడు. టీడీపీ వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేసుకోవడం మానేసి టీడీపీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తిరువూరు హ్యాండిల్ చేయకపోతే 50 తిరువులు పుడతాయి. ఎందుకంటే మిగతా నాయకులకు, ఎందుకంటే అధికారం 10 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఒక తిరుగులేని అధికారం వచ్చింది. తిరుగులేని అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆధిపత్య ధోరణులు పెరుగుతాయి. ఒక రాజకీయ పార్టీ, పెద్ద పార్టీ, సో అనివార్యంగా వస్తాయి. లోకల్గా కుటుంబ సమస్యలే, లోకేష్ భాషలో చెప్పాలంటే. కాదని కాదు, కుటుంబ సమస్యలు రావడంలో ఆశ్చర్యమేం లేదు. ఆ కుటుంబము సమస్యలు రోడ్డు మీద పడి వీధిలో గల్లలు పట్టుకుంటుంటే ఆ తండ్రి కుటుంబ సమస్యలు ఏం చేస్తాం, గల్లలు పట్టుకుంటారు రోడ్డు మీద అని అంటే ఆ కుటుంబం పట్ల సమాజంలో గౌరవం తగ్గుతుంది. కుటుంబ సమస్య వితిన్ 4 walls మీరు ఎంతన్నా కొట్టుకోండి, ఏం కాదు. సో పరిష్కరించుకోకండి. కానీ రోడ్డు మీదకి వచ్చారు కదా, బహిరంగంగానే కదా రోడ్డు మీదకి వచ్చి పార్టీ క్రమశిక్షణ ధిక్కరించి బహిరంగంగా పార్టీలో కుమ్ములాటలు కనబడుతుంటే దాన్ని ఇన్ని రోజులైనా కమిటీల పేరిట తాత్సారం చేస్తుంటే నాయకత్వం పరిష్కరించలేని స్థితిలో ఉందా? ఇంతమంది 164 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ప్రభుత్వం ఇది. పోనీ ఏదో 1-2 సీట్ల మెజార్టీ ఉంది, ఏ ఎమ్మెల్యేను కోల్పోలేం, ఏ ఎంపీని వదులుకోలేం అంటే అర్థం చేసుకోవచ్చు. లేదు, రేవంత్ రెడ్డి లాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అదొక జాతీయ పార్టీ, పూర్తిగా అధికారం ఉండదు, ఎందువల్ల జాగ్రత్తగా ఉండాలంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు. అధికారం రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది. ప్రజలు చంద్రబాబు నాయుడు చూసి ఓటేశారు. తిరువూరులో శ్రీనివాసరావు చూసి ఓటేయలేదు, విజయవాడలో చిన్నిని నానిని చూసి ఓటేయలేదు, చంద్రబాబు నాయుడు చూసి ఓటేశారు కదా. మరి ఇక ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకు చర్య ఎందుకు సమస్యను తప్పు నేను ఎవరిపైన చర్య తీసుకోమని నేను చెప్పడం లేదు, సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు?
సమస్య ఎందుకు రోడ్డు మీదకి వచ్చింది? పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో నేతలు బహిరంగంగా కొట్లాడుకుంటే, రోజుల తరబడి జరుగుతుంటే, సీరియల్ లాగా నడుస్తుంటే పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అన్నది ఇప్పుడు తెలుగుదేశం వర్గాలకే అర్థం కాని అంశంగా మారిపోయింది. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్గా వచ్చిన L2 ఎంపురాన్ ఈ సినిమా మీద వివాదం నడుస్తుంది సార్. కొందరు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి కొన్ని సీన్లను తొలగించాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మోహన్ లాల్ క్షమాపణ కూడా చెప్పారు. అసలు ఈ కాంట్రవర్సీకి కారణం ఏంటి? ఆ సినిమాలో ఉన్న అభ్యంతరకర అంశాలు ఏంటి సార్? ఇప్పుడు L2 ఎంపరమ్ సినిమా యొక్క గొప్పతనం కూడా మనం చెప్పాలి. నేను సినిమా చూడలేదు కానీ చదివింది ఏంటంటే, అందులో నటించిన నటులు, దర్శకులు, ఆఖరికి బ్యాక్గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు కూడా అందరూ అవార్డు విన్నింగ్. దాని గొప్పతనం ఏంటంటే ఎవ్రీ స్టాఫ్ ఈజ్ అన్ అవార్డ్ విన్నింగ్ స్టాఫ్. సో ఆ సినిమా బంపర్ హిట్ కూడా అవుతుంది. మీకు ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ వచ్చేసాయని. సో విచిత్రం ఏంటంటే CBSE సర్టిఫై చేసింది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వచ్చేసింది. సో ఫిలిమ్స్ సెన్సార్ బోర్డు సర్టిఫై చేసి సినిమా విడుదలైంది. నిజంగానే అభ్యంతరకరమైన సీన్లు ఉంటే సెన్సార్ బోర్డు సర్టిఫై చేస్తుందా? అందులో అభ్యంతరం ఏంటి? హిందుత్వను తప్పుగా చూపెట్టారు అని. సెన్సార్ బోర్డు ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వము నియమించిన హిందుత్వవాదులతో కూడిన సెన్సార్ బోర్డేగా. సెన్సార్ బోర్డులో సగం మంది వాళ్ళే ఉంటారు కదా. ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళే పెట్టుకుంటారు కదా, కామన్ సహజం కదా. మరి మీ ప్రభుత్వంలో ఉన్న సెన్సార్ బోర్డే సర్టిఫై చేసి ఏ ప్రాబ్లము లేదు అని సినిమాకు గోహెడ్ ఇచ్చాక ఇప్పుడు మాకు అభ్యంతరాలంటూ పెద్ద ఎత్తున అటాక్, సోషల్ మీడియాలో ప్రచారం, యాక్టర్లను బెదిరింపులు, మీ అంతు చూస్తాం మీరు బయటికి వెళ్ళలేరని భయంకరమైన థ్రెట్. దాంతో వాలంటరీగా సినిమా టీం 17 కట్స్, అంతకుముందు నాకు తెలిసినంత వరకు లెస్ దెన్ 1 minute కట్, సెన్సార్ బోర్డు సూచించిన కట్ ఫ్యూ సెకండ్స్. ఇప్పుడు 17 కట్స్తో ఈ సినిమాను మళ్ళీ సెన్సారింగ్ సమర్పించి రిలీజ్ చేస్తున్నారు. అంటే మీరు సెన్సార్ బోర్డు కట్ చేయడమే భావప్రజ్ఞా స్వేచ్ఛ పైన దాడి అని ప్రతిసారి చర్చ జరుగుతుంది. సెన్సార్ బోర్డే విచక్షణ రహితంగా, ఇండిస్క్రిమినేట్గా, ఆర్బిటరీగా కొన్ని సీన్లు తొలగించమని ఆదేశించినప్పుడల్లా వివాదం అవుతుంది. కానీ అదొక రూల్ ఆఫ్ లా. సెన్సార్ బోర్డ్ చట్టబద్ధమైన వ్యవస్థ కనుక ఆ వ్యవస్థకు లోబడే ఉండాలి కనుక అనివార్యంగా అమలు చేస్తారు. నీకేమైనా అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళి సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేయొచ్చు. ఇక్కడ సెన్సార్ బోర్డు ఎవరు? మాబ్ సెన్సారింగ్. ఇది ఒక రకంగా మూకదాడి ఆ సినిమా పైన మాబ్ లించింగ్ను అంగీకరిద్దామా? సో ఇక రేపు రూల్ ఆఫ్ లా, ఒక సెన్సార్ బోర్డు విధించిన విచక్షణారహితమైన కట్స్నే వ్యతిరేకిస్తున్న రోజుల్లో ఒక రాజ్యేతర శక్తులు, నాన్ స్టేట్ యాక్టర్స్, మాబ్, మీరు ఈ సినిమా మాకు నచ్చతలేదు తీసిపడేయండి అంటే కట్స్ తీసుకుంటా పోతే ఇక సినిమాలు ఏం కావాలి? ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. ఈ సినిమా రిలీజ్ అయినాక మేజర్ రవి అని, ఆయన కేరళ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ ఫిలిం పర్సనాలిటీ, మోహన్ లాల్కు సన్నిహిత మిత్రుడు. మోహన్ లాల్, మేజర్ రవి కలిసి సినిమా చూశారు, ఇద్దరు కలిసే. చూసిన తర్వాత మేజర్ రవి ఈ సినిమా మెచ్చుకున్నాడు, ప్రాబ్లం లేదన్నాడు. ఎవరు? బీజేపీ ఉపాధ్యక్షుడు. ఇది ఇప్పుడు ఈ వివాదమైనాక మళ్ళీ ఆయన అది కట్ చేయాలని మాట్లాడుతున్నాడు. కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఇటీవలనే కేంద్ర మాజీ మంత్రి, మీకు ఇటీవలనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నాడు. ఆయన ఇది సినిమా లాగానే చూస్తాం, ఇది మలయాళం సినిమాకు ప్రపంచ గుర్తింపు ఇచ్చేటువంటి గొప్ప సినిమాటిక్ ఎలిమెంట్స్తో తీసిన సినిమాగా సినిమా ప్రపంచమంతా కీర్తిస్తోంది. సో ఆయన ఏమన్నాడు? కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, నేను సినిమా చూడాలని ఎదురు చూస్తున్నాను, సినిమాగానే చూడాలి అన్నాడు. ఇప్పుడు ఆయనే మళ్ళీ ఇది న్యాయమే అంటాడు. ఎందుకు? ఈ మాబ్ వల్ల. అంటే నేను చెప్పేది బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెన్సార్ బోర్డు అనుమతించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సినిమా చూడాలని ఎదురు చూస్తాను అన్నాడు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సినిమా రంగానికి చెందిన వ్యక్తి,
మోహన్ లాల్తో పాటు సినిమా చూసి సినిమా పట్ల ఎలాంటి అభ్యంతరం చెప్పలే. ఇక మరి ప్రాబ్లం ఏంటి? వాళ్ళందరికీ మరి ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు? ఆ తర్వాత సోషల్ మీడియాలో మాబ్ ఫ్రెంజీ మూకదాడి జరిగింది. ఆ మాబ్ ఫ్రెంజీకి ఒక గొప్ప సినిమాగా మలయాళం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కీర్తిస్తూ మలయాళం సినీ పరిశ్రమ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేస్తోంది అని అందరూ అభినందిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అవార్డు విన్నింగ్ స్టాఫ్ మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ నటించిన సినిమా ఇవాళ ఈ గతి పట్టిందంటే ఈ దేశంలో కళలకేంటి? నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు గుజరాత్ పోలీస్ ఒక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఒక పోయంను ఇన్స్టాగ్రామ్లో పెడితే ఆయన మీద కేసు పెడితే సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛ పైన చాలా గొప్పగా తీర్పు చెప్పింది. ఏమన్నదంటే అందులో కళలు, సినిమా కూడా సినిమా పేరు చెప్పారు, సటైర్, ఇది మీనింగ్ఫుల్ లైఫ్, అర్థవంతమైన జీవితానికి అవసరము, నాగరికమైన ఆరోగ్యకరమైన సమాజానికి అవసరము అని సుప్రీంకోర్టు చెప్పింది. సో సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితమే సినిమా కూడా విమర్శనాత్మకమైన సినిమా అయినా అది అర్థవంతమైన సమాజం, ఒక మీనింగ్ఫుల్ లైఫ్కు అర్థవంతమైన జీవితము, నాగరికమైన ఆరోగ్యకరమైన సమాజానికి అవసరం అని సుప్రీంకోర్టు చెబితే సుప్రీంకోర్టు తీర్పు మాకు సంబంధం లేదు, సెన్సార్ బోర్డు నేము మాకు సంబంధం లేదు, మేము మాబ్ అటాక్ మూకదాడి చేసి సినిమాను ఖతం చేస్తాం. ఇప్పుడు ఈ మూకదాడిని ఎందుకంటున్నా అంటే ఎందుకు 17 కట్స్ స్వచ్ఛందంగా ఇచ్చారు? కారణము బెదిరింపులు, సినిమా దెబ్బతింటుందన్న భయమే కావచ్చు, సినిమా స్టార్లపైన దాడులు చేస్తామని బెదిరించడం వల్ల వారు ఒప్పుకోవాల్సింది. నిజంగా చెప్పాలంటే సినిమాను కమర్షియల్గా దెబ్బతీస్తార భయంతో కాదు కూడా కట్స్, ఎందుకంటే కమర్షియల్గా అప్పటికే భారీగా కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. సో కమర్షియల్ హిట్ అనేది అర్థమైపోయింది. ఈ వివాదం వల్ల ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. మీరు అన్నట్లు కమర్షియల్ అనేది ఇష్యూ కాదు, కమర్షియల్ భయంతో సినిమా ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పి కట్స్ కాదు, ఫిజికల్ థ్రెట్స్ వల్ల కట్స్ చేశారు. మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ అపాలజీ చెప్పాల్సి వచ్చింది. వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఆయన నా సినిమాల వల్ల ఒక రాజకీయ నా సినిమాలో ఉన్న పొలిటికల్ అండ్ సోషల్ థీమ్స్ వల్ల నా అభిమానుల్లో ఒక వర్గం బాధపడితే నేను దాన్ని భరించలేను కనుక క్షమాపణ చెప్తున్నా అని ఆయన అన్నాడు. సో ఇక్కడ ఇష్యూ ఏంటి? గుజరాత్ అల్లర్ల ప్రస్తావన ఉంది, అందులో మరికొన్ని కూడా ప్రస్తావనలు ఉన్నాయని మీడియాలో కథనం. అది సినిమా తీసినటువంటి స్క్రిప్ట్ రైటర్ మురళీ గోపి ఈజ్ ఎ నోన్ లెఫ్ట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి స్క్రిప్ట్ రైటర్. దాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్, ఈవెన్ ఆయన మదర్ మల్లికా సుకుమారన్లు కూడా పెద్ద ఫిలిం పర్సనాలిటీస్. సో మురళీ గోపి లెఫ్ట్ లీనింగ్ ఉన్న తను ఈ సినిమా తీశాడు అని. ఎస్, కరెక్టే కావచ్చు, నేను ఆ సినిమా చూడలేదు కనుక దాంట్లోకి వెళ్ళడం లేదు. గుజరాత్ అల్లర్ల ప్రస్తావన ఉంది కానీ దానికి ముందు జరిగిన వాటి గురించి లేదు. ఆ సినిమా కేవలం హిందుత్వవాదులే దాడులు చేశారని చూపెట్టిందన్నది ఆరోపణ. కానీ సినిమా గుజరాత్ అల్లర్ల గురించి కాదు. సినిమా ఈజ్ నాట్ అబౌట్ గుజరాత్ ర్యాట్స్. సినిమా నేను చదివిన దాని ప్రకారం కంపాషన్, ఎంపతి, ఒక హిందూ మదర్ ముస్లిం కుటుంబాన్ని కాపాడినటువంటి ఒక గొప్ప మానవత్వాన్ని ఆవిష్కరించారు. సో అందులో అది ఇష్యూ ఈజ్ నాట్ అబౌట్ గుజరాత్ ర్యాట్స్, ఇష్యూ ఈజ్ అబౌట్ ఒక మతమైన ఇంటర్ఫేత్ కంపాషన్, ఇంటర్ఫేత్ ఎంపతి చూపెట్టారు. ఒకవేళ అది కూడా పక్క పెడదాం, నిజంగానే గుజరాత్ ర్యాట్స్ పైన అనుకుందాం. హిందుత్వం అనే ఒక పొలిటికల్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఒక సినిమా వచ్చింది, దాన్ని మరి మాబ్ లించింగ్ చేద్దామా? ఇప్పుడు హిందుత్వానికి అనుకూలంగా కూడా సినిమాలు వచ్చాయి కదా. కేరళ స్టోరీ ఏంటది? కేరళ స్టోరీ 3 మహిళల కథ, లవ్ జిహాద్ అని 3 మహిళల్ని గురించి కథ. 32,000 ఇన్సిడెంట్ జరిగాయని మీకు దానిపైన ఎగ్జాగరేట్ చేశారు. సో దానిపైన ఎగ్జాగరేట్ చేసి సినిమా తీశారు. ఇది నేను చెప్పడం కాదు, ఎగ్జాగరేట్. రాహుల్ ఈశ్వర్ ప్రఖ్యాత మలయాళీ హిందుత్వవాది, ఇది వెరీ ఫేమస్ హిందుత్వ సోషల్ యాక్టివిస్ట్. ఆయన జాతీయ ఛానల్లో కూడా కేరళ స్టోరీ ఈజ్ అన్ ఎగ్జాగరేషన్, బ్యాలెన్స్ తప్పింది, ఇది కరెక్ట్ కాదు, 32,000 ఇన్సిడెంట్ జరిగినట్టు చూపెట్టారు మోడీని, ఇది బ్యాలెన్స్ తప్పింది అని రాహుల్ ఈశ్వర్ అన్నాడు. ఏది ఈ ఎంపరం L2 ఎంపరం సినిమా కూడా బ్యాలెన్స్ తప్పింది అని విమర్శిస్తూనే, ఈవెన్ ఈ సినిమాను విమర్శిస్తూ కూడా
ఆయన కేరళ స్టోరీ గురించి మాట్లాడాడు. మరి కేరళ స్టోరీ పైన మూకదాడి జరిగిందా? ఇలాగే బెదిరించి ఆ సినిమా రాకుండా సినిమాలో కట్స్ జరిగిందా? హిందుత్వకు అనుకూలంగా కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది. దానిపైన ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ఆ సినిమాను ఎండార్స్ చేశారు, పార్లమెంట్లో స్క్రీన్ చేశారు. కానీ సినిమా పైన మూకదాడి జరిగిందా? మిమ్మల్ని సినిమాలో నటించిన వాళ్ళని చంపుతాం, కొడతాం, మీరు సినిమాలో కట్ చేయండి అని. నిన్న కాక మొన్న కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా తీశారు. దానిపైన మీకు విమర్శలు వచ్చాయి. కానీ ఆఖరికి దాన్ని బీజేపీ కూడా ఓన్ చేసుకోలే. బీజేపీ ఓన్ చేసుకోకపోవడానికి మరో కారణం, కంగనా రనౌత్ తన ఫ్రస్ట్రేషన్ కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే అందులో సిక్ పైన వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు చూపెట్టారని పెద్ద ఎత్తున సిక్కులు దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. సో వాళ్ళ ఓట్లు పోతాయన్న భయంతో తమ పార్టీ నాయకురాలైన కంగనా రనౌత్ తన పార్టీ ఎంపీ, మండి ఎంపీ, తన పార్టీకి అనుకూలమైన సబ్జెక్ట్ అనే ఎమర్జెన్సీ పైన తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరాగాంధీని నెగిటివ్గా చూపెట్టే సినిమాను కూడా ఓన్ చేసుకోలే. భయాన కారణం ఏదైనా ఎమర్జెన్సీ సినిమా వచ్చిందా లేదా? దానిపైన మూకదాడి జరిగిందా? అంటే పొలిటికల్ థీమ్స్ పైన సినిమాలు రావడం అనేది సహజం. దానిపైన ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తారు. సినిమా ఇది ఆల్సో లైక్ అన్ ఆర్టికల్, లైక్ ఏ టీవీ అనాలిసిస్. సినిమా వేరు కాదు, సినిమా ఈజ్ ఆల్సో ఏ లిటరేచర్. నీకు అందుకే సుప్రీంకోర్టు లిటరేచర్, ఫిలిం, సటైర్, ఆర్ట్ ఇవి మీనింగ్ఫుల్ లైఫ్కు. నేను ఒక వ్యాసం రాస్తాను, వ్యాసంలో ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తాను. అభిప్రాయం నచ్చకపోతే నువ్వు ఏం చేయాలి సుప్రీంకోర్టు చెప్పింది. దానికి కౌంటర్గా మళ్ళీ అభిప్రాయం చెప్పండి అన్నది. ఇది సుప్రీంకోర్టు అన్నది, నేను అన్నది కాదు. ఇటీవల గుజరాత్ పోలీసు ఒక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుని పైన పెట్టిన కేసులో సుప్రీంకోర్టు అన్నది, మీకు ఒక ఒపీనియన్ నచ్చకపోతే దానికి కౌంటర్ ఒపీనియన్ చెప్పండి. కానీ మీరు అటాక్ చేస్తామంటే, అరెస్ట్లు చేస్తామంటే కరెక్ట్ కాదు. అరెస్ట్ చేయడమే తప్పండి, ఇది అరెస్ట్ కూడా కాదు, అటాక్, మా మూకదాడి. కనీసం పోలీస్ కేసులన్న అర్థం ఉన్నది. వాళ్ళకు పోలీసులకు కేసు పెట్టే చట్టరీత్యా హక్కు ఉంది. ఇక్కడ చట్టరీత్యా నీకు దాడి చేసే హక్కు లేదు. కానీ ఏమంటున్నారు, నువ్వు కౌంటర్ ఓపెన్ ఇంకో సినిమాది గుజరాత్ రాయట్సే కరెక్టు లేదు, అదంతా ఎందుకు, గుజరాత్ పైన కూడా సినిమా వచ్చింది కదా. ఇప్పుడు పొలిటికల్ ఎమర్జెన్సీ పైన కాంగ్రెస్ పార్టీకి నచ్చని రీతిలో కంగనా రనౌత్ సినిమా తీసింది. దానికి పరిష్కారం ఏంటి? ఎమర్జెన్సీని గొప్పగా చెప్తూ కాంగ్రెస్ వాళ్ళు సినిమా తీసుకోండి. రాలేదా మన దగ్గర? ఎన్టీ రామారావు బయోపిక్ వచ్చింది, రాజశేఖర రెడ్డి బయోపిక్ వచ్చింది, కేసీఆర్ బయోపిక్ వచ్చింది కదా. మీరు బాలకృష్ణ తీసిన ఎన్టీ రామారావు బయోపిక్లో మీకు వైస్రాయ్ హోటల్ వ్యవహారం చూపారా? నాకు చెప్పండి. అందులో ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చూపారా? చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు తిట్టిన తిట్లు మామూలు తిట్లు కావు కదా. సో దాన్ని ఎంత బయటలో సోషల్ మీడియాలో ఎన్టీ రామారావు వాయిస్ ఇప్పటికి ఉంది కదా. మరి అవన్నీ బాలకృష్ణ బయోపిక్లో చూపెట్టిండు, ఎన్టీఆర్ బయోపిక్లో చూపెట్టలేదు కదా. ఎందుకు చూపెడతాడు? అది బాలకృష్ణ తీసిన బయోపిక్. ఆయన రామారావు కొడుకే కదా, తెలుగుదేశం నాయకుడు కదా. సో ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణ తీస్తే చంద్రబాబు నాయుడు దృక్కోణం నుంచి ఆ బయోపిక్ వచ్చింది, తెలుగుదేశం దృక్కోణం నుంచి. కానీ దాన్ని దాడి చేసే హక్కు ఉంది ఎవరికైనా. కావాలంటే లక్ష్మీ పార్వతి తన దృక్కోణం నుంచి సినిమా తీసింది కూడా, రామ్ గోపాల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక దృక్కోణం నుంచి వచ్చింది, యాంటీ టీడీపీ దృక్కోణం నుంచి రామ్ గోపాల్ వర్మ తీశాడు. తెలుగుదేశం దృక్కోణం నుంచి ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణ తీశాడు. ప్రజలు నిర్ణయించుకుంటారు ఏదని. ఇది కదా సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇవాళ నాకు నచ్చలేదు కనుక మీరు గుజరాత్ రాయట్స్ గురించి ప్రస్తావన చేసిన సినిమా దాని గురించి కాదు. మళ్ళీ చెప్పేది అంటే గుజరాత్ రాయట్స్ గురించి సినిమా కాదు అసలు. నేను ఆ గుజరాత్ రాయట్స్ ప్రస్తావన చేసినా మేము దానిపైన అటాక్ చేస్తాం, డైరెక్టర్ను కొడతాం, తంతాం, హీరోయిన్లను అటాక్ చేస్తాం. ఈ మూకదాడి అనే సంస్కృతి కరెక్టా అని నేను అనేది. సినిమా ఈజ్ ఆల్సో ఏ పీస్ ఆఫ్ లిటరేచర్. ఇది ఎక్కడ రాకపోతుంది. నువ్వు వ్యాసం రాస్తే నేను కొడతాం, నువ్వు టీవీలో ఒక దాని మీద విశ్లేషణ అయితే నేను కొడతాం, మా అభిప్రాయానికి భిన్నంగా చెప్తావా నువ్వు? ఇది దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్ కదా. ఓ పుస్తకం రాస్తే నేను కొడతాం. మనం పుస్తకం తస్లీమా నస్రీన్కు మద్దతుగా మాట్లాడాం కదా. ఆమె పుస్తకం పైన ఇస్లామిక్ మతోన్మాద దాడులు చేస్తే సల్మాన్ రష్దీ పైన దాడిని ఖండించాం కదా. మరి ఇది ఎక్కడ దాడి? సల్మాన్ రష్దీకి కానీ తస్లీమా నస్రీన్ కానీ పుస్తకాలు రాసుకునే హక్కు ఉందన్నాం కదా. ఇంకా అదన్నా మతపరమైన అంశాలపైన సెన్సిటివిటీ వేరు. ఇది ఒక పొలిటికల్ అంశం. రోజు విమర్శించుకుంటారు, రోజు ఎవరి నరేటివ్ వాళ్ళు చెప్తారు. సో సినిమా ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ నరేటివ్. మురళీ గోపి దాన్ని లెఫ్ట్ ఓరియంటెడ్గా తీశారు, ఫైన్. మీరు రైట్ ఓరియంటెడ్ ఇంకో సినిమా తీయండి. ఆల్రెడీ తీస్తున్నారు కదా. ఇవాళ సినిమా రంగంలో బాలీవుడ్లో
అసలు బీజేపీ నరేటివ్ ప్రధానం. నిజంగా చెప్పాలంటే యాంటీ బీజేపీ నరేటివ్ వీక్. బీజేపీ అనుకూల, ఆ మాటకొస్తే ఆర్ఎస్ఎస్ అనుకూల, హిందుత్వ అనుకూల నరేటివ్నే ఎక్కువ కదా. నీకు ఆ నరేటివ్ డామినేట్ చేస్తుంది కదా. హిందీ సినిమాలు చూడండి, మీకు హక్కు ఉన్నప్పుడు వేరే వాళ్ళకి హక్కు ఉండదా? లెట్ దెర్ బి టూ నరేటివ్, లెట్ దెర్ బి ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్. ప్రజాస్వామ్యంలో లెఫ్ట్ నరేటివ్ ఉండాలని నేను అంటలేను, అది కూడా తప్పే. సో ప్రజాస్వామ్యంలో లెఫ్ట్ నరేటివ్ మాత్రమే ఉండకూడదు. లెఫ్ట్ నరేటివ్ ఉండాలి, రైట్ నరేటివ్ ఉండాలి, సెంటరిస్ట్ నరేటివ్ ఉండాలి, ఇంకా మల్టిపుల్ నరేటివ్స్ ఉండాలి. ప్రజలు నిర్ణయించుకుంటారు. సో క్రియేటివిటీలో పోటీ పడండి. క్రియేటివిటీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కన్నా మీరు గొప్పగా సినిమా తీయండి, మురళీ గోపి కన్నా గొప్పగా స్క్రిప్ట్ రాయండి, మోహన్ లాల్ని మించిన సూపర్ స్టార్లను పెట్టుకోండి. మీకు కూడా ఉన్నారు కదా రజనీకాంత్లు. సో పెట్టుకొని తీయండి. స్పిరిచువల్ పాలిటిక్స్ అన్న రజనీకాంత్ ఉన్నాడు కదా. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. సో ఒక మీనింగ్ఫుల్ లైఫ్కు ఏకపక్షమైన దాడులు చేస్తాం, అది కూడా కేంద్ర ప్రభుత్వ సెన్సార్ బోర్డు సర్టిఫై చేశాక. ఇది నథింగ్ బట్ నాన్ స్టేట్ సెన్సారింగ్ కదా, రాజ్యేతర సెన్సారింగ్. ఇది మూకదాడి కిందికి వస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.